హాయ్ గైస్, దిస్ ఈస్ బజర్క్ వాల్యూమ్ 17. మీరు లాస్ట్ వాల్యూమ్ చూడకపోతే ఐ బటన్లో ఇస్తే వెళ్ళి చూసేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వాల్యూమ్లో ఫస్ట్ చాప్టర్ పేరు ది అన్సీన్. ఇక్కడ మళ్ళీ అదే స్టార్టింగ్ నుంచి చూపిస్తారు. ఒక పక్క సన్సెట్ అయితే ఉంటుంది, భూమిలో నుంచి డీమన్స్ వస్తూ ఉంటాయి బయటకి డార్క్నెస్లో నుంచి. ఒక పక్క గట్స్ గాడేమో ఆ కేజ్ లోపల ఉంటాడు. ఇక్కడే మనకి టైటిల్ కార్డు కూడా పడుతుంది. వాడు ఒక పక్క ఫుల్ కంగారు పడుతూ ఉంటాడు, నా దగ్గర సాడ్ లేదు అండ్ నేను కేజ్లో ఉన్నాను అండ్ నా పరిస్థితి కూడా ఏం బాగాలేదని. ఈ గ్యాప్లో సడన్గా జుప్పా జుప్పా అనుకుంటూ ఈ పక్కగాడు వచ్చేస్తాడు తాళం పట్టుకొని. స్విఫ్ట్ హీరో జుపాక్ అనేసి ఇట్లా కీస్ చూపిస్తాడు ఓవర్ యాక్షన్ చేసుకుంటూ. గట్స్ గాడేమో ఓయా వీడు ఇంకా ఇక్కడే ఉన్నాడు కదా మర్చిపోయా అనేసి అనుకుంటాడు. అప్పుడు పక్కగాడు ఇట్లా మీదకి వచ్చి, హే గట్స్, ఇదిగో నేను కాపాడడానికి వచ్చా, ఈ కీస్ తీసుకొని నువ్వు ఓపెన్ చేసుకో అనేసి చెప్తాడు. గట్స్ గాడేమో ఓకే అయితే ఓపెన్ చేస్తే అనేసి చెప్తాడు. కానీ పక్కగాడు కీస్ ఇవ్వడు. నువ్వు నాకు ఇంకా థ్యాంక్స్ చెప్పలేదు అనేసి అడుగుతాడు. గట్స్ గాడేమో ఏంటి ప్రతి చిన్న విషయానికి థ్యాంక్స్ చెప్పాలా అనేసి అడుగుతాడు. ఏదో నువ్వు నా పాకెట్లో ఉన్నావని చెప్పి నీకు నచ్చినట్టు చేయొచ్చు అనుకుంటున్నావా అనేసి తిడతాడు. దాంతో ఇంకా పక్కకి కోపం వస్తుంది. ఓకే అయితే ఈ తాళం మళ్ళీ ఆ సోల్జర్కే ఇచ్చేస్తాను, ఎంతైనా దొంగతనం చేయడం తప్పు కదా అనేసి పోతా ఉంటాడు. దాంతో ఇంకా గట్స్ గాడు ఆపుతాడు. హే హే ఒక్క నిమిషం, సరే అయితే థ్యాంక్ యూ అనేసి చెప్తాడు. వీడు ఓపెన్ చేసిన తర్వాత ఈ సంగతి చూస్తా అనేసి లోపల అనుకుంటాడు. కానీ పక్కగాడు అప్పుడు కూడా ఒప్పుకోడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఓ గ్రేట్ పక్ అనేసి అనమంటాడు. గట్స్ గాడు ఇంకా లాస్ట్కి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఓ గ్రేట్ పక్ అనేసి స్లోగా చెప్తాడు. వీడు ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. నాకు వినిపించలేదు అనేసి అంటాడు. లాస్ట్కి గట్స్ గాడు గట్టి చెప్తాడు. దాంతో ఇంకా పక్కగాడు ఓపెన్ చేసేస్తాడు దాన్ని. ఫైనల్గా గట్స్ బయటకు వచ్చేస్తాడు ఆ కేజ్ నుంచి. కింద నుంచి అన్ని డీమన్స్ వచ్చేస్తూ ఉంటాయి, సాక్రిఫైస్ సాక్రిఫైస్ అని చెప్పి. పక్కగాడు వాడి స్పైకి బాల్స్తో కొట్టడానికి ట్రై చేస్తాడు కానీ దెబ్బకు భయపడిపోతాడు అక్కడ డీమన్ చూసి. దాంతో గట్స్ గాడు చెప్తాడు, మార్నింగ్ వచ్చే డీమన్స్ కన్నా రాత్రి వచ్చే డీమన్స్ చాలా డేంజరస్, వాటిని నువ్వేం చేయలేవు అనేసి. తర్వాత స్పీడ్గా పరిగెట్టుకుంటూ ఫర్నిస్ ఉన్న టెంట్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే అక్కడే వాడి వెపన్స్ ఉంటాయి కదా. ప్లస్ ఒకవేళ సిచ్యువేషన్ దారుణంగా తయారైతే ఫర్నిస్ని హాస్టేజ్గా తీసుకుందాం అనేసి ప్లాన్ వేస్తాడు. అలా పరిగెట్టుకుంటూ ఫర్నిస్ టెంట్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక్క గాడు కూడా ఉండడు. ఏమవుతుందిరా లోపల అని స్లోగా టెంట్ ఎత్తి చూస్తాడు. కట్ చేస్తే అక్కడ ఫర్నీస్ తనంతనే కొట్టుకుంటా ఉంటుంది ఆ విప్తో. అదంతా చూసి పక్కగాడికి ఏం అర్థం కాదు, ఏం జరుగుతుందిరా ఇక్కడ అనేసి అనుకుంటాడు. లాస్ట్కి ఫర్నీస్ ఇంకా నీల్ డౌన్ చేసి డియర్ గాడ్ ప్లీజ్ గైడ్ మీ అనే స్ప్రే చేస్తుంది. బేసిక్గా ఇదేంటంటే క్యాథలిక్ క్రిస్టియన్స్ యొక్క పాత కష్టం లాంటిది. వాళ్ళు చేసే సిన్స్కి ఒక పనిష్మెంట్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ప్రాబబ్లీ దాన్ని ఇక్కడ రిఫరెన్స్గా తీసుకున్నట్టున్నారు. చలో లెట్స్ కంటిన్యూ. తను అలా ప్రే చేస్తా ఉంటే వెనకాల నుంచి గట్స్ గాడు వచ్చేస్తాడు. ఫర్నిస్ వాడిని చూసి నువ్వా ఇక్కడికి ఎలా వచ్చావు అనేసి అడిగే గ్యాప్లో వాడు ఫట్టుమని నెక్ మీద కొట్టేస్తాడు. తన కళ్ళు దగ్గర కింద పడిపోద్ది. ఇంకా వీడు కొంచెం కూడా లేట్ చేయకుండా వాడి ఆర్మర్, మళ్ళీ వాడి డాగర్స్, స్వాడ్ అన్ని పెట్టేసుకుంటా ఉంటాడు. వాడు మొత్తం ప్రిపేర్ అవుతా ఉండే గ్యాప్లో సడన్గా ఒక సోల్జర్ వచ్చేస్తాడు, లేడీ ఫర్నిస్ అని. దాంతో వాడు గట్స్ని చూసేస్తాడు. హే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు బ్లాక్ షార్ట్స్మెన్ అనేసి అరిచే లోపల వీడు వచ్చేసి ఐరన్ హ్యాండ్తో కొట్టేస్తాడు. చూస్తుంటే తినని హాస్టేజ్గా తీసుకెళ్లాల్సిందే అనేసి గట్స్ అంటాడు. ఇంకక్కడి నుంచి వెళ్ళిపోయే టైంలో పక్కగాడు గుర్తు చేస్తాడు ఇట్లా, హే గట్స్ ఇక్కడ బిహెల్తుంది మర్చిపోకు అని. లాస్ట్కి గట్స్ గాడు దాన్ని కూడా తీసుకుంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో లేడీ ఫర్నిస్ యొక్క టెంట్ మొత్తం కాలిపోతూ ఉంటాయన్నమాట. దాంతో సోల్జర్స్ అందరూ అలర్ట్ అయిపోతారు, బ్లాక్ షార్ట్స్మెన్ తప్పించుకున్నాడు, లేడీ ఫర్నిస్ని తీసుకెళ్ళిపోయాడు అనేసి. ఇంతకీ చూస్తే గట్స్ గాడు అక్కడే ఉంటాడు. ఫర్నిస్ని ఇట్లా భుజం మీద వేసుకొని చేతిలో ఆ కాగడ లాంటివి పట్టుకుంటాడు. దాంతో వైస్ కమాండర్ ఇంకా సర్పికో చూసి ఫుల్ భయపడతా ఉంటారు. గట్స్ గాడు బెదిరిస్తాడు, ఇంకా మీరందరూ నాకు దారొద్దండి అని. కానీ వైస్ కమాండర్ కొంచెం నెగోషియేట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు నువ్వున్న కండిషన్లో తప్పించుకోగలవంటావా అనేసి అడుగుతాడు. కానీ గట్స్ గాడు మీరేం ఎక్కువ మాట్లాడకండి, లేదంటే తినని కాల్ చేస్తా అనేసి బెదిరిస్తూ ఉంటాడు. ఈ వైస్ కమాండర్ గాడికి పిచ్చ కోపం వస్తుంది. ఒక ఉమెన్ని హాస్టేజ్గా తీసుకోవడం ఏంటి డిస్పెక్టబుల్ అనేసి అనుకుంటాడు. మనకు వేరే చాయిస్ లేదు, అందరూ వెనక్కి నుంచండి అనేసి అరుస్తాడు. దాంతో గట్స్ గాడు నడుచుకుంటూ ఒక హార్స్ దగ్గరికి వెళ్తాడు. ఆ హార్స్ని తీసుకొని మిగతా అన్ని హార్సెస్ని బెదిరించి అక్కడి నుంచి పంపించేస్తాడు. అక్కడున్న హార్సెస్ అన్ని ఆగమాగం అవుతా ఉంటాయి అనమాట, దూకుతూ ఉంటాయి. ఈ గ్యాప్లో గట్స్ గాడు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఈ వైస్ కమాండర్ గాడు ఇంకా ఆగమాగం అవుతా ఉంటాడనమాట. అందరూ వెంటనే హార్సెస్ని పట్టుకోండి అని, మనం వాడిని తప్పించుకొని వెళ్ళిపోనియకూడదు అని అరుస్తూ ఉంటాడు. ఒక పక్క సర్పికో గాడు బయలుదేరిపోతాడు వాడి హార్స్ మీద. కట్ చేస్తే గట్స్ని చూపిస్తారు. అక్కడున్న పక్కగాడు ఇట్లా అంటాడు, ఐ స్వేర్ అసలు నువ్వు హ్యూమన్వే కాదు, ఈసారి నువ్వు చాలా అతిగా చేసావు, అసలు ఆ హార్స్ తోకని కాల్చాల్సిన అవసరం ఏంటి అనేసి అడుగుతాడు. ఇప్పుడు ఈ హార్స్కి సారీ చెప్పు అనేసి అడుగుతాడు. దాంతో గట్స్ గాడు సారీ హార్స్ అనేసి చెప్తాడు.
ఇదంతా జరిగే గ్యాప్‌లో ఆ ఫర్నిస్ స్లోగా స్పృహలోకి వస్తుందన్నమాట. గట్స్ గాడు ఇంక ఫర్నిస్‌ని చూసి చిన్నగా స్మైల్ ఇస్తాడు. చూస్తుంటే నువ్వు లేసిపోయినట్టున్నావు. నువ్వేమీ కంగారు పడకు. ఇక్కడి నుంచి తప్పించుకుందాం అనుకుంటూ ట్రై చేయకు. నీ కాళ్ళు చేతులు కట్టేశాను కాబట్టి ఇప్పుడు కింద పడితే ఈ రాళ్ళ మీద నువ్వు తప్పకుండా చచ్చిపోతావు అనేసి చెప్తాడు. పక్కగాడు కూడా నువ్వేం కంగారు పడకు. మేమేమి నిన్ను తినము అనేసి చెప్తాడు. తర్వాత ఫర్నిస్ స్లోగా విడిపించుకొని నన్ను వదిలేయి లీడర్ ఆఫ్ హోలీ ఐరన్ చైన్ నైట్స్‌ని ఇలా ట్రీట్ చేసిన తర్వాత నువ్వు తప్పించుకొని వెళ్ళిపోగలవు అనుకుంటున్నావా అనేసి అడిగిద్ది. గట్స్ గాడేమో నోరు మూసుకో. నువ్వు ఇట్లనే సొల్లు వాగుతా ఉంటే నిన్ను మళ్ళీ అన్‌కాన్షియస్‌గా కొట్టాల్సొస్తుంది. ఐయామ్ సారీ. కానీ నువ్వు ఇంకా కాసేపు నాతోనే ఉండాలి. అండ్ నేను నిన్ను కొన్ని క్వెషన్స్ కూడా అడగాలి అనేసి చెప్తాడు. కానీ ఫర్నిస్‌కి ఫుల్ డిస్‌గ్రేస్‌గా అనిపిస్తది. బేసిక్‌గా పరువు పోతున్నట్టుగా ఫీల్ అయితది. దాంతో ఇంక గట్టిగా అరుస్తుందనమాట. నన్నొదిలేయి. నీతో ఉండడం కన్నా కింద పడి చచ్చిపోవడం బెటర్ అనేసి చెప్పిద్ది. దెబ్బకి గట్స్ గాడు ఫర్నిస్‌ని ఇట్లా స్లోగా కిందకి పెడతాడు. ఆ రాక్స్‌ని చూసి తను ఫుల్ భయపడిపోతది. దాంతో లాస్ట్‌కి లాగేస్తాడు మళ్ళీ పైకి. ఇప్పుడు సైలెంట్‌గా ఉండు అనేసి అంటాడు. పక్కగాడు ఆగమైతాడింకా. అలా ఎందుకు చేసావు అనేసి అడుగుతాడు. తర్వాత ఫర్నిస్ దగ్గరికెళ్ళి నన్ను క్షమించు. నేను చెప్పేవి వీడికసలు బుర్రకెక్కవు అనేసి తిడతా ఉంటాడు గట్స్‌ని. కానీ ఫర్నిస్ ఏమో స్లోగా ఏడ్చుకుంటూ నేను వీడిని బ్రతికుండగానే కాల్చేస్తాను అనేసి అంటుంది. పక్కగాడు ఒక్క సెకండ్ డమ్ము లుక్ ఇస్తాడు. తర్వాత ఫర్నిస్ దగ్గరికెళ్ళి దగ్గర నుంచి చూస్తాడు. ఏంటి ఏం మాట్లాడట్లేదు అనేసి ఇట్లా లిప్పు పట్టుకుంటాడు. దాంతో గట్టిగా అరుస్తుంది తను. స్టాప్ మేకింగ్ ఎ ఫూల్ ఆఫ్ మీ అని. గట్స్ గాడు కూడా తిడతాడు. నువ్వేం చేస్తున్నావురా అని. దాంతో పక్కగాడు పైకొచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు ఇట్లా. తనకి నేను కనిపించడం లేదు అని. ప్రాబబ్లీ తను చూడాలనుకోవడం లేదేమో. తనకి ఎల్ఫ్స్ కనిపించడం లేదు అనేసి చెప్తాడు. దాంతో సీన్ కట్. ఈ గ్యాప్‌లో ఎనకాల నుంచి సర్పికో గాడు వచ్చేస్తా ఉంటాడు. వాడు క్రాస్ బోని లోడ్ చేసి షూట్ చేయడానికి రెడీగా ఉంటాడు. కానీ కట్ చేసే నెక్స్ట్ ప్యానెల్‌లో సర్పికో ఎనకాల నుంచి ఆ డీమన్స్ అన్నీ వచ్చేస్తాయన్నమాట. దాంతో ఈ చాప్టర్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కెళ్దాము. దీని పేరొచ్చేసి నైట్ ఆఫ్ మిరకిల్స్. ఇక్కడ మళ్ళీ అదే కంటిన్యూషన్ ఉంటాయి. ఆ సోల్స్ అన్నీ సర్పికోని పట్టించుకోకుండా గట్స్ వైపుగా వెళ్ళిపోతా ఉంటాయన్నమాట. సడన్‌గా గుర్రం కూడా భయమొచ్చి ఇట్లా లేస్తది పైకి. సర్పికో వాడు కింద పడిపోతాడు. ఏంట్రా అదంతా అనేసి అనుకుంటాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి గట్స్‌ని, ఫర్నిస్‌ని చూపిస్తారు. గట్స్ గాడు అడుగుతాడిట్లా ఆ పక్కని. అసలు నువ్వేం చెప్తున్నావో క్లియర్‌గా చెప్పమని. వీడేమో నీకెలా చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్ వాళ్ళ మెమరీలో ఉండిపోయే విషయాలని నోటీస్ చేస్తారు. కానీ ఒకవేళ ఆ విషయం వాళ్ళకి అనవసరమైందంటే వాళ్ళు దాన్ని పట్టించుకోరు అనేసి చెప్తాడు. కొన్ని సార్లు మా ఎల్ఫ్స్ హ్యూమన్స్ ముందు నుంచి కదులుకుంటూ వెళ్ళిపోయినా కూడా వాళ్ళు పట్టించుకోరు. అసలు అలాంటి ఒక విషయం జరిగిందని కూడా వాళ్ళకి గుర్తుండదు అనేసి చెప్తాడు. గట్స్ గాడు అడుగుతాడు ఎందుకలా అని. ఈ పక్కగాడు చెప్తాడు నాకు కూడా అంతగా తెలీదు. కానీ ఫర్ సమ్ రీజన్ చాలామంది ప్రీస్టులు కూడా నన్ను చూడలేకపోతారు. ఇది కేవలం పెద్ద పెద్ద సిటీస్‌లోనే జరుగుతుంది. రూరల్ చర్చెస్‌కి అలా జరగదేమో కానీ నన్నైతే ఎక్కువగా ఎవరు చూడలేరు అనేసి చెప్తాడు. ఒక పక్క ఫర్నిస్‌కి అర్థం కాదు. ఏంటి వీడిలో వీడే మాట్లాడుకుంటున్నాడు అనేసి అనుకుంటది. తర్వాత పక్కగాడు కంటిన్యూ చేస్తాడు. ఆ సర్కస్ ట్రూప్ లాంటిది ఉంటది కదా! అక్కడ పక్కగాడు చాలా రోజులు ఉంటాడు. అక్కడ ఫార్చ్యూన్ టెల్లర్ లేడీ ఉంటది కదా! తను చెప్పిన విషయాలు చెప్తాడు. ఎవరైతే రిజిడ్ వరల్డ్‌ని పట్టుకొనుంటారో వాళ్ళు మాలాంటి ఎల్ఫ్స్‌ని చూడలేరు అని. గట్స్ గాడు రిజిడ్ వరల్డా అనేసి అంటాడు. పక్కగాడింకా ఫర్నిస్‌ని గెలుకుతా ఉంటాడనమాట. ఆ గ్రాస్ లాంటి దాన్ని పట్టుకొని. హే అలా చేయకు అనేసి అంటాడు గట్స్. ఈ గ్యాప్‌లో పక్కగాడికి ఏదో ఫీలింగ్ వస్తది. ఏంట్రా అని వెనక్కి చూస్తే హే గట్స్ అటు చూడు అనేసి చెప్తాడు. గట్స్ గాడేమో నాకు తెలుసు వాళ్ళొచ్చేసారు అనేసి స్లోగా షాట్ తీస్తా ఉంటాడు. ఒక పక్క వాడి మెడ నుంచి లీక్ అయితా ఉంటది బ్లడ్. ఫర్నిస్‌కేమో అర్థం కాదు. నా మనుషులే నా కోసం వచ్చారా అనేసి ఇట్లా చూస్తది వెనక్కి. ఇంతకీ అక్కడ అన్ని డీమన్ సోల్స్ వచ్చేస్తాయన్నమాట. ఫర్నిస్‌కేమో ఏం అర్థం కాదు. ఒక గాలొచ్చి పోయినట్టుగా అనిపిస్తది తనకి. గట్స్ గాడు షాట్ తీసి గుర్రం మీద నుంచే నరుకుతా ఉంటాడు ప్రతి ఒక్కదాన్ని. నేను పొద్దున్న వరకు ఫైట్ చేయగలనా లేదా అనేసి ఆలోచిస్తా ఉంటాడు ఆడు. ఫర్నిస్ ఏమో ఏంటిక్కడ చాలా చీకటిగా ఉంది నాకేం కనిపించడం లేదు అనేసి అనుకుంటది. కానీ సడన్‌గా ఒక డీమన్ వచ్చి ఇలా ఫర్నిస్ ఫేస్‌ని పట్టుకుంటది. దెబ్బకి ఫర్నిస్‌కి మొత్తం చెమటలొచ్చేస్తాయి. కానీ సడన్‌గా గట్స్ గాడు దాన్ని స్లైస్ చేసేస్తాడు. దాంతో గట్స్ గాడు ఇట్లా అంటాడు. నీ కళ్ళు తెరిచి బాగా చూడు. ఆ విగ్రహాలకి పూజ చేస్తే నువ్వు ఇలాంటివి చూడలేవు. ఆ దేవుడు మన కోసం ఇప్పుడొక షోని చూపిస్తున్నాడు. 'ఎ మిరాకిల్ ఆన్ ఎర్త్' అనేసి చెప్తాడు. కానీ గట్స్ గాడు ఆ సాడ్‌ని ఊపే ఊపుడికి గుర్రంకి కళ్ళు తిరుగుతున్నట్టు అయితదనమాట. వాడు కూడా రియలైజ్ అయితాడు. ఇలా సాడ్‌ని ఊపుకుంటూ గుర్రాన్ని రైడ్ చేయలేనని. కానీ సడన్‌గా అక్కడున్న కొన్ని డీమన్స్ ఆ గుర్రం లోపలికెళ్ళిపోతా ఉంటాయి. మొత్తం గుర్రం మెడని పట్టేసుకుంటాయి టోటల్‌గా. దెబ్బకి ఫర్నిస్, గుర్రం, గట్స్ ముగ్గురు కింద పడిపోతారు. కానీ తను కింద పడిపోతుంటే గట్స్ గాడు కాపాడతాడు లాస్ట్‌కి. తన చేతులు కట్టేసుంటాయి గదా! ఎందుకు అనేసి ఫర్నిస్ అడిగిద్ది. గట్స్ గాడు చెప్తాడు. చెప్పాను గదా! నాకు కొన్ని క్వెషన్స్ ఉన్నాయి.
అంతవరకు నువ్వు చావకూడదు అనేసి అంటాడు. దీనికేమో ఏం అర్థం కాదు. క్వెషన్సా అనేసి అనుకుంటది. అప్పుడు గట్స్ గాడు చెప్తాడు, మీరందరూ నన్నెందుకు ఫాలో చేస్తున్నారో నువ్వు చెప్పాలి అని. కానీ ఫర్నీస్ అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటదనమాట. నీ కల్లో కూడా అలా జరగదు. నీలాంటి ఒక రాక్షసుడికి నేనేమి చెప్పను అనేసి పారిపోతా ఉంటది. కానీ సడన్ గా తన ముందుకి చాలా హౌన్స్ వచ్చేస్తాయి. ఫర్నీస్ ని చూసి పిచ్చ కోపంగా మొరుగుతా ఉంటాయన్నమాట. దాంతో గట్స్ గాడు కూడా చూసి ఈ వైల్డ్ డాగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, వీటితో ఫైట్ చేసేంత టైం నా దగ్గర లేదు అనేసి అనుకుంటాడు. ఈ గ్యాప్ లో సడన్ గా అక్కడున్న సోల్స్ అన్ని ఆ డాగ్స్ ని తినేస్తా ఉంటాయి అనమాట. బేసిక్ గా ఆ డాగ్స్ లోపలికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాయి. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్ లో ఆర్ట్ ఉంటది బ్రో. ఆ డాగ్స్ లోపలికి ఆ డీమన్స్ ఫ్యూజ్ అయిపోతాయి అనమాట. సో బేసిక్ గా ఇప్పుడు ఆ డీమన్స్ లివింగ్ బీయింగ్స్ లోకి వచ్చాయి కాబట్టి ఫర్నీస్ వాటిని చూడగలుగుతది. ఒక పక్క స్లోగా ఆ కుక్కలన్నీ సాక్రిఫైస్ అనేసి అంటా ఉంటాయి. ఇదంతా చూసి ఫర్నీస్ మొత్తం షాక్ అయిపోతుంది అనమాట. నోవే, అసలు ఇలాంటి ఒక విషయం అనేసి చెప్తది. గట్స్ గాడు కంటిన్యూ చేస్తాడు, జరగకూడదు కదా నాకు తెలుసు, అందుకే దీన్ని మిరాకిల్ అంటారు అనేసి నవ్వుతాడు. దెబ్బకి ఆ డీమన్స్ అన్ని ఇట్లా ముందుకొస్తాయి. గట్స్ గాడు స్లైస్ చేసేస్తాడు వాడి షాట్ తో. ఒక డాగ్ హెడ్ ఫర్నీస్ వైపు గా వెళ్తాది అనమాట. ఫ్లెష్ గివ్ మీ ఫ్లెష్ అనేసి. కానీ గట్స్ గాడు కొట్టేస్తాడు దాన్ని కూడా మెటల్ హ్యాండ్ తో. తర్వాత ఇలా అంటాడు, పర్ఫెక్ట్ టైంకి సిగ్గుపడుతున్నావు ఏంటి? ఒకవేళ నువ్వు నిజంగానే అంత స్పిరిచువల్ అయితే నా కోసం ఏదో ఒక ప్రేయర్ చెప్పు. లైక్ ఓ డియర్ గాడ్ అనేసి అక్కడ కుక్కల్ని నరుకుతా ఉంటాడు. ఐ హ్యాడ్ మై ఫిల్ ఆఫ్ మిరకిల్స్ ఇనఫ్ టు మేక్ మీ ప్యూక్ అని అంటాడు. అదంతా చూసి ఫర్నిస్ కి అసలు నోట మాట రాదు. దాంతో చాప్టర్ కట్. నెక్స్ట్ చాప్టర్ పేరు వచ్చి పాస్ట్ అండ్ ఫ్యూచర్. ఈ చాప్టర్ లో మళ్ళీ అదే కంటిన్యూషన్ ఉంటుంది. ఫర్నిస్ ఆ కుక్కల్ని ఆ డీమన్స్ ని చూసి అసలు ఏం ప్రాసెస్ చేయలేకపోతుంది. నాకేం అర్థం కావట్లేదు అనేసి అనుకుంటది లోపల. ప్రస్తుతానికి నా మైండ్ లో భయం మాత్రమే ఉంది. దాంతో వర్డ్స్ ఆఫ్ ప్రేయర్ కూడా చెప్పలేకపోతున్నా అనేసి అనుకుంటది. ఒక పక్క గట్స్ ని చూస్తే వాడు కుక్కలతో ఫైట్ చేస్తా ఉంటాడు. ఒక్కొక్క డాగ్ ని నరుక్కుంటా పోతా ఉంటాడు. లాస్ట్ కి ఇంకా ఫర్నిస్ కి ఫుల్ భయమేస్తది. ఆ కుక్కల్ని ఆ డీమన్స్ ని చూసి స్లోగా పాక్కుంటా కంచి దూరంగా వచ్చేస్తది. నేను వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనేసి పోతా ఉంటే తనకు అక్కడ గుర్రం కనిపిస్తుంది అనమాట. ఒకవేళ నేను ఆ గుర్రాన్ని రైడ్ చేస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అనేసి అనుకుంటది. దాంతో ఆ గుర్రం దగ్గరికి వెళ్ళిపోయి, నేను నిన్ను ఆర్డర్ చేస్తున్నా, నన్ను నీ మీద ఎక్కనివ్వి, దాని తర్వాత ఇక్కడి నుంచి ఫాస్ట్ గా వెళ్ళిపో అనేసి చెప్పిద్ది. కానీ జాగ్రత్తగా గమనిస్తే ఆ గుర్రాన్ని కూడా చాలా డీమన్స్ పొసెస్ చేసేస్తాయి. దాని ఫేస్ మొత్తం ఒక పెద్ద డీమన్ లాగా మారిపోతుంది. సడన్ గా ఆ హార్స్ మాట్లాడిద్దనమాట. నో అనేసి అంటది. దెబ్బకి ఫర్నిస్ మొత్తం ఫ్రీకౌట్ అయిపోద్ది. సడన్ గా ఏమైద్దో ఏమో గాని ఆ గుర్రం మొత్తం ఆగమాగం అయితా ఉంటది. దాని బాడీ మొత్తం బ్లడ్ పంప్ అయితా ఉంటది. వెయిన్స్ బయట కనిపిస్తాయి. స్ట్రేట్ గా ఫర్నిస్ దగ్గరకు వచ్చేస్తది. వచ్చి తనని మొత్తం లిక్ చేస్తూ ఐ మౌంట్ ద వుమెన్ అనేసి అంటది. ఇంతకీ ఇదంతా దూరం నుంచి గట్స్ గా చూస్తాడు. నెక్స్ట్ ప్యానెల్ ఒక ఇమేజ్ ఉంటది భయ్యా. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ హారిఫైయింగ్ పిక్చర్స్ ఇన్ హోల్ బజర్క్. ఇప్పుడు ఆ హార్స్ డీమన్ ఫర్నిస్ ప్యాంట్స్ ని చింపేస్తుంది. అదంతా చూసి గట్స్ గాడికి మొత్తం మెంటల్ ఎక్కిపోద్ది. వాడికి ఎక్లిప్స్ లో జరిగిందంతా గుర్తుకొస్తా అనమాట. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్లో గట్స్ గాడు వాడి పెద్ద షాట్ తో ఆ గుర్రం మెడ నరికేస్తాడు. ఎగ్జాక్ట్ ఫర్నిస్ నెక్ దాకా వచ్చి ఆగిద్ది ఆ సాడ్. అక్కడ జరిగిన దానికి తను టోటల్ చివరైతా ఉంటాడనమాట. ఒకసారి గట్స్ ని చూస్తే వాడు ఇంకా భయంకరంగా ఉంటాడు. ఫర్నిస్ అలా బొమ్మలాగా చూస్తా ఉంటది వాడిని. దాంతో వాడికి చెప్తాడు, హే నీకు చావాలని లేకపోతే ఇక్కడే కూర్చో అనేసి చెప్తాడు. తినింకా భయపడుకుంటూ సరే అనేసి అంటది. ఒక పక్కగాడు ఇట్లా ఆలోచిస్తూ ఉంటాడు. వీడిప్పుడు చాలా రెక్లెస్ గా ఫైట్ చేస్తున్నాడు. వీడి వూన్స్ ని మళ్ళీ ఓపెన్ చేసుకున్నాడు. కానీ చూస్తుంటే నార్మల్ టైం కన్నా ఈసారి గట్స్ లోపల ఒక అన్స్టాపబుల్ అండ్ టెరబుల్ రేజ్ నిండిపోయి ఉంది. కానీ ఎందుకు అనేసి అనుకుంటా ఉంటాడు. సడన్ గా పక్కగాడికి ఎక్లిప్స్, కాస్కా ఆ ఫీలింగ్స్ అన్ని లోపలికి వచ్చేస్తా ఉంటాయి. ఒకసారి గట్స్ ని చూసి అసలు ఏంటిదంతా అనేసి అనుకుంటాడు. ఐ మీన్ మీకు తెలుసు కదా, పక్కగాడికి ఏం కనిపించదు, కేవలం వాడు ఫీల్ అవ్వగలుగుతాడు. సో బేసిక్ గా ఆ కోపము, ఆ బాధ అదంతా ఏంటో వాడికి అర్థం కాదనమాట. చలో కట్ చేసే నెక్స్ట్ సీన్ ఆ కుక్కలన్నీ గట్స్ ని చుట్టుముట్టేస్తాయన్నమాట. దాంతో గట్స్ గాడు స్లోగా ఇట్లా సాడ్ లేపి, ఇప్పుడు నా వూన్స్ ని కాపాడుకోవడానికి నేను ట్రై చేయను. ఒకవేళ నా చేతులు తెగిపోయినా నేను పట్టించుకోను. మీరు చేసిన ఈ స్టూపిడ్ ట్రిక్స్కే నేను థ్యాంక్స్ చెప్పాలి. దిస్ వివిడ్ సెంటిమెంట్, దీన్ని చాలా రోజుల తర్వాత గుర్తు తెచ్చుకున్నాను. ఈ ఫీలింగే దీని అంతటికి కారణం. థ్యాంక్ యూ.
దే నా లైఫ్‌లో ది వర్స్ట్ ఫీలింగ్ ఎవర్ అనేసి అంటాడు. మార్నింగ్ వరకు మీరందరూ చస్తూనే ఉండండి అనేసి సీరియస్ లుక్ ఇస్తాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మార్నింగ్ అయిపోద్ది. ఫర్నిస్ కింద నుంచి చూస్తా ఉంటది. గట్స్ గాడు ఒక రిడ్జ్ మీద ఉంటాడు. అదంతా చూసి ఫర్నిస్ లోపల ఇట్లా అనుకుంటది. వాడా డీమన్స్‌ని చంపడము అదంతా తను చాలా అడ్మైర్ చేస్తది. కానీ నేను మాత్రం భయంతో ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేశాను కానీ ఒక్కసారి కూడా ఆ దేవుడి పేరు చెప్పలేదు. కానీ నన్ను నేను ఒక వుమెన్ ఆఫ్ గాడ్‌గా చెప్పుకుంటూ తిరుగుతున్నాను. కనీసం ఆయన పేరు కూడా పలకలేకపోయా. ఎన్నో వేల సార్లు ప్రే చేసిన నేను కనీసం ఒక పేరు కూడా చెప్పలేకపోయా అనేసి బాధపడతా ఉంటది. దాంతో ఆ చాప్టర్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చి 'మార్నింగ్ ఆఫ్ ట్రూత్'. తనలా బాధపడుతూ ఏడుస్తా ఉంటది. సడెన్‌గా అక్కడున్న షాడోస్‌లో నుంచి ఒక డీమన్ పొసెస్ చేస్తది. బేసిక్‌గా ఫర్నిస్ లోపలికెళ్ళిపోతా ఉంటది. ఆ డీమనే ఇట్లా క్వెషన్స్ ఏస్తదనమాట. పవర్‌లెస్సా? ఆర్ ద పవర్‌లెస్ దెన్ వితౌట్ సిన్? నీకు నువ్వే అబద్ధం చెప్పుకొని మంచి మాటల్లో మునిగిపోతున్నావు. అది నీలోనూ ఉంది. నాకు తెలుసు. కానీ నువ్వు దాన్ని రివీల్ చేయడం లేదు. అదొక డార్క్ డిజైర్ అనేసి చెప్తా ఉంటది డీమన్. తినేమో లేదు అనేసి గట్టిగా అరుస్తుంది. నీ చెవులు మూసుకున్నా కూడా నీకిది వినిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇది నీ ఇన్నర్ వాయిస్. నాకు తెలుసు అప్పుడు నువ్వు ఫీల్ అయ్యావు గదా! ఆ వ్యక్తి బాడీని కొడుతున్నప్పుడు నీకా ఫీలింగొచ్చింది. నీకు తెలుసు నీలో ఆ డిజైర్ ఉందని. అది నీలోనే ఉంది. దిస్ మార్బిడ్ లస్ట్ అనేసి చెప్తుంది ఆ డీమన్. ఒక పక్క ఫర్నిస్ లేదు ఇదంతా నాకు వినాలని లేదు అనేసి అంటా ఉంటది. కానీ ఆ డీమన్ లోపల నుంచి చెప్తా ఉంటదిట్లా. ఆ వ్యక్తి బాడీ నుంచి అలా బ్లడ్ ట్రికిల్ అవ్వకుండా కిందకెళ్తా ఉంటే నిన్నొక వేవ్ ఆఫ్ ప్లెజర్ నింపేసింది కదూ అనేసి అడిగిద్ది. అది మాత్రమే కాదు ఇంట్రోస్పెక్షన్ అని నిన్ను నువ్వే కొట్టుకుంటున్న టైంలో కూడా ఆ పెయిన్‌లోనూ నువ్వు ప్లెజర్‌నే ఫీల్ అయ్యావు. నువ్వు సింపుల్‌గా నీ రిలీజియన్ వెనకాల నుంచొని నీ సోల్‌కే అబద్ధం చెప్పుకుంటూ వస్తున్నావు. నిజానికి ఆ షేమ్‌ఫుల్ ప్లెజర్‌కి నీ బాడీని డివోట్ చేస్తున్నావు. అసలైన నువ్వు అదే అనేసి అనగానే లేదు ఇదంతా అబద్ధం అనేసి అంటుంది ఫర్నిస్. అప్పుడు ఆ డీమన్ ఇంకా డిప్రెస్ చేసే వర్డ్స్ మాట్లాడిద్ది. అసలు నీ లోపల ఏమీ లేదు. యు ఆర్ ఎన్ ఇన్‌సిగ్నిఫికెంట్ వుమన్. ఎందుకంటే నువ్వసలేమీ కాదు అన్న విషయాన్ని నువ్వు ఒప్పుకోవడానికే నీకు భయమేస్తుంది. నువ్వు కేవలం ఆ గాడ్స్ అథారిటీలో మత్తెక్కున్నావు అంతే. నీ లోపల కేవలం ఒకే ఒక డిజైర్ ఉంది. యూ వాంట్ టు డీఫైల్ అదర్స్ అండ్ డీఫైల్ యువర్ సెల్ఫ్. వాళ్ళ బాడీని, సోల్‌ని అపవిత్రం చేద్దాం అనుకుంటున్నావు. నీకున్నది ఒక డార్క్ డిజైర్. నీ లోపల అసలు దేవుడే లేడు. కేవలం ఈ పెయిన్ అన్నదే నిజం. గివ్ యువర్ సెల్ఫ్ టు ఇట్. ఫర్ యూ ఇట్స్ ది ఓన్లీ ష్యూర్ థింగ్. నువ్వు దేవుడికి చాలా దూరంగా ఉన్నావు అనేసి అంటుంది ఆ డీమన్. తినట్లా స్లోగా గట్స్ వైపుగా నడుచుకుంటూ పోతా ఉంటది. సడన్‌గా ఫుల్ న్యూడ్‌గా గట్స్ ముందుకొచ్చి నుంచుంటది. హే! దీనికేమైంది అనేసి గట్స్ గాడు చూస్తాడు. కానీ తను గట్స్ మీదకొచ్చి ఆ బ్రాండ్ లీక్ చేద్దామని ట్రై చేస్తా ఉంటది. దెబ్బకి పక్కగాడు రియలైజ్ అయితాడు. హే గట్స్ తను పొసెస్ అవ్వబడింది అనేసి అరుస్తాడు. సడన్‌గా ఫర్నిస్ ఇంగ పిచ్చిదానిలాగా గట్స్ గాడి సార్డ్‌ని, చైన్‌ని లిక్ చేస్తా ఉంటది. దెబ్బకి వాడి సార్డ్ మీద కూర్చొని యూ నో వాట్ అక్కడ అదే జరుగుతా ఉంటది. పక్కగాడి ఫ్యూజ్‌లు ఎగిరిపోతాయి టోటల్‌గా. తను ఆ మూమెంట్‌లో ఫుల్ ప్లెజర్ ఫీల్ అయితా ఉంటది. సడన్‌గా గట్స్ గాడి కాలర్ పట్టుకొని లిఫ్ట్ ఇట్ అప్ అనేసి చెప్పిద్ది. ఈ సార్డ్‌ని స్లోగా లిఫ్ట్ చెయ్యి. నాతో పాటు దీన్ని కట్ చేసేసేయ్. అదే ఈ ప్లెజర్‌ని. ఇప్పుడే స్ప్లిట్ మీ ఓపెన్ స్లోలీ అనేసి అంటది. అసలు ఈ ప్యానెల్స్ చూస్తే చెప్తున్నా గదా! బ్రో ఫ్యూజ్‌లు ఎగిరిపోతాయి. తనట్లా గట్స్ గాడి మెడకి ఏదో తాడు లాంటి దాన్ని కట్టేస్తది. అలా పిచ్చిగా చేస్తా ఉన్నప్పుడు ఇంకా లాస్ట్‌కి సన్‌రైజ్ అయిపోతది. సడెన్‌గా తన నెత్తి మీద ఉన్న డీమన్ బయటకొచ్చేస్తది. పక్కగాడు కొట్టేస్తాడు ఆ స్పైకీ థింగ్‌తో. దెబ్బకి తినింక స్పృహలోకొచ్చేస్తది లాస్ట్‌కి. హేయ్! నువ్వు మామూలుగా అయిపోయావు కదా! ఇంకిక్కడి నుంచి ఎళ్ళిపో అనేసి అంటాడు గట్స్. కానీ తనింకా ఫుల్ ఏడుస్తూనే ఉంటది. తనున్న స్టేట్‌ని తనే చూసుకొని ఇంకా గట్టిగా అరుస్తదనమాట ఆ షేమ్‌లో. ఇంతకి దూరంగా సర్పికోగాడు చూస్తా ఉంటాడు ఇదంతా. కాసేపున్నాక సర్పికోగాడు తనని ఇట్లా దగ్గరికి తీసుకుంటాడు. తన మీద ఇట్లా కోట్ లాంటిదేస్తాడు. "వీడు నుంచోగలుగుతున్నాడా?" అనేసి అడుగుతాడు. తనేమో వాడిని చంపేయ్ అనేసి చెప్పిద్ది. "నువ్వు ఇక్కడే ఈ క్షణమే ఆ వ్యక్తిని నా గౌరవం కోసం చంపేయాలి. వాడిని చంపేయ్" అనేసి అరుస్తుంది. కానీ సర్పికోగాడేమో ఇట్లా బుర్ర గోక్కుంటా ఉంటాడు. లేడీ ఫర్నిస్ ప్లీజ్ కామ్ డౌన్. ఇప్పుడలా చేయడం ఎంతో రాంగ్ అయిన పని. అసలు వాడిని హోలీసీకి అప్పచెప్పడమే మన పని కదా! కేవలం మీ మొమెంటరీ ఫీలింగ్స్‌కి లొంగిపోకండి అనేసి చెప్తాడు. ఈ ఫర్నిస్ ఏమో వాడి కాలర్ పట్టుకొని ఇట్ డజంట్ మ్యాటర్ వాడిని చంపేయ్ అనేసి అరుస్తది. దాంతో ఇంకా ఈ సర్పికోగాడు టు బీ హానెస్ట్ నా వల్ల కాదు.
మీరే చూసారు కదా కమాండర్, వాడికి సూపర్ హ్యూమన్ స్ట్రెంత్ ఉంది. నా ప్రాణం ఎందుకు పనికి రాకుండా పోతుంది అనేసి అంటాడు. దెబ్బకి ఇతను గట్టి కొడుతుంది సర్పికోని. కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటాడనమాట. వీడేమో ఆ కమాండర్ అనేసి అంటా ఉంటాడు. కానీ తను వినదింకా. దాంతో సర్పికో గాడు ఇట్లా అంటాడు గట్స్‌తో, మళ్ళీ నీ వల్లనే తనిలా ఏడుస్తుంది అని. గట్స్ గాడేమో నా వైపు చూడకు అనేసి నవ్వుతాడు. లాస్ట్‌కి సర్పికో గాడేమో ఇప్పుడున్న సిచ్యువేషన్ విన్నావు గదా! ఓకే అయితే మరి నేనెళ్తాను. జరిగిందంతా మనసులో పెట్టుకోకు అనేసి అంటాడు గట్స్‌తో. గట్స్ గాడు గూడా ఐ గెస్ ఐ ఓవ్ యూ వన్ దెన్ అనేసి అంటాడు. ఆ! ఓకే వెల్ అని సర్పికో అంటాడు. ఇంకా గట్స్ ఒక స్మైల్ ఇచ్చి వెనక్కి తిరుగుతాడు. కానీ సడెన్‌గా సర్పికో వాడు ఇట్లా అటాక్ చేస్తాడు. గట్స్ గాడు గూడా దాన్ని యాంటిసిపేట్ జేసి ఆడు పెద్ద షాట్‌ని స్వింగ్ జేస్తాడు. దాంతో ఇద్దరూ లాస్ట్‌కి నేల మీద నుంచుంటారు. గట్స్ గాడికి స్లైట్‌గా కట్ అయిద్ది. సర్పికో గాడికి వాడి షూ కిందున్న సోల్ కట్ అయిపోద్ది. ఒకళ్ళనొకళ్ళు కాంప్లిమెంట్ చేసుకుంటారు నైస్ డ్రా స్టైల్ అని. దాంతో ఇంకా సర్పికో గాడు ఓకే అయితే నిన్ను మళ్ళీ కలిసే వరకు బాయ్ బాయ్, ఫేర్‌వెల్ ఫర్ నౌ, నువ్వు కూడా లిటిల్ వన్ అనేసి బాయ్ చెప్తాడు. సో బేసిక్‌గా వీడు చూడగలుగుతాడనమాట పక్కనే. ఒక పక్క గట్స్ గాడేమో ఫుల్ డిసప్పాయింట్ అయితా ఉంటాడు. ఏంటి వీడు ఫైట్ చేయట్లేదని. బానే తప్పించుకున్నాడే అనేసి అనుకుంటాడు. పక్కగాడు ఇంకా గట్స్ పక్కన నుంచొని ఇట్లా అంటాడు. కానీ నువ్వు చూసావు గదా! తనని చూస్తే నిజంగా తను చాలా బాధపడినట్టుగా ఉంది. చూస్తుంటే ఏదో తనొక కేజ్‌లో ఉన్నట్టుగా నాకనిపిచ్చింది అనేసి చెప్తాడు. అప్పుడు గట్స్ గాడు తిడతాడు. ఇప్పుడు కేజ్‌లో ఉన్న తను గాదు నేను. ఇప్పుడు నేను కంగారు పడ్డానికి ఇంకొకటొచ్చి పడింది అనేసి అంటాడు. దాంతో పక్కగాడు అంటాడిట్లా, ఈ డెడ్ స్పిరిట్స్‌తో పాటు ఆ ప్రీస్ట్ ఒకడు తగలడ్డాడు. వాట్ ఎ పెయిన్. అరే! మర్చిపోయాను. ఇంతకీ అసలు వాళ్ళు నిన్నెందుకు పట్టుకోవాలనుకుంటున్నారో మనం అడగలేదే అనేసి అంటాడు. తర్వాత లోపల ఇట్లా అనుకుంటాడు. అండ్ గట్స్ నుంచి అప్పుడొచ్చిన ఆ ఇమేజ్ ఏంటి? అసలేంటది అనేసి అనుకుంటాడు. కట్ చేస్తే మనకి సర్పికోని ఆ కమాండర్‌ని చూపిస్తారు. తనట్లా నడుచుకుంటూ పోతా ఉంటది. వీడు ఆపడానికి ట్రై చేస్తాడు. కమాండర్ ప్లీజ్ వెయిట్ అని. కానీ తను నడుచుకుంటూ పోతా ఉంటాడనమాట. నేను వాడిని చంపేయాలి, నేను వాడిని చంపేయాలి. ఐ మస్ట్ సీల్ హిస్ లిప్స్. ఎట్టి పరిస్థితిలో వాడు మాట్లాడకూడదు. ఒకవేళ వాడు బ్రతికే ఉంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి అనేసి ఏడుస్తా ఉంటది. దాంతో చాప్టర్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాము. దీని పేరొచ్చి 'రెవల్యూషన్స్ పార్ట్ 1'. ఇక్కడ ఒక పార్ట్ ఉంటది. ఒక గ్రిమ్ రీపర్ తన రీపర్‌తో ఇట్లా పైనుంచి కింద పడతా ఉంటాడు. మొత్తం డార్క్ స్కెలిటన్ కైండ్ ఆఫ్ థింగ్‌లా ఉంటది. అండ్ నెక్స్ట్ ప్యానెల్‌లో ఆర్ట్ అయితే వేరే మొత్తం. అక్కడొక పెద్ద వార్ కైండ్ ఆఫ్ థింగ్ అయితా ఉంటది. ఈ గ్రిమ్ రీపర్ అక్కడున్నోళ్ళందరిని చంపేస్తా ఉంటాడు. ఆ ప్యానెల్ మీద టెక్స్ట్ ఇట్లా రాసుంటుంది. ఒక కింగ్డమ్ ఆఫ్ విలేజెస్ ఉండేదని, అండ్ పెద్ద పెద్ద మ్యామోత్ బీస్ట్‌ని డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన ఒక ఆర్మీ అక్కడికి తీసుకొచ్చిన ఆ ప్లేగ్ వల్ల వాళ్ళందరూ చనిపోయారని, ఇంకొక సిటీ ఏమో చాలా పెద్ద పెద్ద ఎర్త్ క్వేక్స్ వల్ల కూలిపోయిందని, సడన్‌గా సూర్యుడిని ఒక బ్లాక్ స్మోక్ కమ్మేసిందని, అండ్ ఆకలితో ఉన్న వాగ్రెంట్ ఫోక్ అక్కడికొచ్చారని, ఎక్కడ పడితే అక్కడ శవాలు, ఫ్యామిలీవి, నైబర్స్‌వి. ఈ ఈవెంట్స్ అన్నీ ఇండివిజువల్‌గా అయినా అవన్నీ కన్వర్జ్ అయ్యి ఒకే ఐడియాని తీసుకొచ్చాయి. ప్రతిరోజు రాత్రి ఆ ప్రపంచం మొత్తాన్ని ఆ డార్క్‌నెస్ కమ్మేసింది అనేసి రాసుంటది. అలాంటి ఒక పీడకల మధ్యలో ఆ డార్క్‌నెస్ మధ్యలో నుంచి ఒక షైనింగ్ హాక్ వచ్చిందని, దాన్నే ఆ ప్రజలందరూ ఇన్‌స్టింక్టివ్‌గా వాళ్ళకి కావాల్సినది అని అనుకున్నారని రాసుంటుందక్కడ. ఈ షార్ట్ స్టోరీ ఫ్యూచర్‌లో మనకి మాంగాలో చూపించేదాన్ని ఫోర్ షాడో చేస్తుంది. చలో లెట్స్ కంటిన్యూ. నెక్స్ట్ ప్యానెల్‌లో మనకి వెస్టర్న్ మిడ్‌ల్యాండ్‌ని చూపిస్తారు. అక్కడ ఒక ట్రూప్ ఆఫ్ సోల్జర్స్ పోతా ఉంటారు. ఆ ట్రూప్ మధ్యలో ఉన్న ఒక లార్డ్ అక్కడున్న చెట్లని అదంతా చూసి వాట్ ఏ డ్రెడ్‌ఫుల్ సైట్ అనేసి అనుకుంటాడు. ఆ లార్డ్ పక్కనే ఉన్న ఒక సోల్జర్ గాడు వార్ సమయంలో ఈ ఏరియాలో ఉన్న చెట్లన్నిటిని ఫోర్ట్స్ కట్టడానికి కొట్టుకొని తీసుకెళ్ళిపోయారు. అండ్ రాళ్ళను కూడా తీసుకెళ్ళిపోయారు. అందుకే ఇక్కడ కేవలం బేర్ మౌంటైన్స్ మాత్రమే ఉన్నాయి. బట్ స్టిల్ ఈ రెయిన్ ఏంటి? ఏదైనా కానివ్వండి, ఈరోజు ఈవినింగ్‌కి ఒక మంచి డ్రింక్ తాగాలి లార్డ్ లెబాన్ అనేసి అంటాడు. ఆ లార్డ్ లెబాన్ గాడేమో హే అనేసి అంటాడు. ఐ మీన్ వాళ్ళ పక్క నుంచి జనం పోతా ఉంటారు గదా! ఆ వర్షంలో గూడా వాళ్ళు అలా ట్రావెల్ చేస్తా పోతా ఉంటారనమాట. వాళ్ళు చాలా కష్టాల్లో ఉంటారు. దాంతో ఇంకా ఈ సోల్జర్ గాడు గూడా దట్ వాస్ ర్యాష్ ఆఫ్ మీ, ఐయామ్ సారీ అనేసి అంటాడు. అప్పుడు ఆ లార్డ్ గాడు అడుగుతాడు. ఏదైతే అదయింది గానీ, ఇంతకీ ఈ లార్జ్ క్రౌడ్ ఏంటి? వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు అనేసి అడుగుతాడు. ఆ సోల్జర్ గాడు చెప్తాడు. నాకు తెలీదు కానీ ఆ ముందున్న టౌన్ నుంచి వస్తున్నారు అనేసి చెప్తాడు. ఈ గ్యాప్‌లో సడెన్‌గా ఆ మౌంటైన్స్ నుంచి మొత్తం ల్యాండ్ స్లైడ్ అయ్యి కిందకొచ్చేస్తా ఉంటది. సోల్జర్స్ అందరూ హాల్ట్ అయిపోతారు. కానీ అక్కడున్న కొంచెం మంది జనము ఆ వాటర్‌లో కొట్టుకొని అలా ఎళ్ళిపోతారు. దాంతో ఇంకా ఈ లెబాన్ గాడు అందరూ కిందకి దిగండి. ఆ కొట్టుకుపోయిన వాళ్ళని కాపాడి పైకి తీసుకొని రండి అనేసి ఆర్డర్ చేస్తాడు. నన్ను ఫాలో అవ్వండి అనేసి అంటాడు. ఆ పక్కనున్న సోల్జర్ గాడేమో
అరే! యువర్ ఎక్సలెన్సీ మీరేం జేస్తున్నారు? వాళ్ళు కేవలం పెసెంట్స్ మాత్రమే. అలాంటి వాళ్ళ కోసం మీరు పర్సనల్‌గా ఇలా చేయడం అవసరమా? అనేసి అడుగుతాడు. ఈ లెబాన్ గాడు ఎళ్ళిపోతా ఉంటాడు. దాంతో ఇంకా వీడేం జేయలేక, ఓకే. అయితే జనరల్ లెబాన్‌ని ఫాలో అవ్వండి అనేసి అంటాడు సోల్జర్స్‌కి. దాంతో వాళ్ళందరూ ఎళ్లి వాళ్ళని కాపాడుతా ఉంటారు. ఈ లెబాన్ గాడు కిందకి దిగి ఒక చిన్న కిడ్‌ని ఎత్తుకుంటాడు. "హే! నువ్వు బానే ఉన్నావా? ఇంకేం పర్లేదు. నువ్వు సేఫే" అనేసి అంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో ఆ కిడ్ ఫేస్ చూపిస్తారు మనకి. తనని జూస్తే రేపే చచ్చిపోతుందేమో అనేసి అనిపిస్తది మనకి. అసలా లార్డ్ గాడికి ఏం అర్థం గాదు. ఇదంతా ఏంటి అనేసి అనుకుంటాడు లోపల. తర్వాత వాడికి ఆర్డర్ చేస్తాడు సోల్జర్‌కి. "ఈ మెస్‌నంతా క్లియర్ చెయి. వీళ్ళందరిని జాగ్రత్తగా జూసుకో. నేను తిరిగొచ్చే వరకు సోల్జర్స్‌ని ఇక్కడే ఉండమను. అండ్ ఈ పెసెంట్స్‌ని కూడా ఇక్కడే ఉంచండి. నేను వెంటనే తిరిగొచ్చేస్తాను గానీ, దెబ్బలు తగిలినోళ్ళని వాగన్స్‌లో పెట్టండి. అండ్ వాళ్ళకేమన్నా వెచ్చగా ఉండేవి ఇవ్వండి. నేను ఈ గుర్రాన్ని బోర చేసుకుంటున్నా" అనేసి అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. ఈ సోల్జర్ గాడు ఆపడానికి ట్రై చేస్తాడు గానీ వాడు ఆగడు. అలా గుర్రం మీద స్పీడ్‌గా ఎళ్తా దూరంగా కనిపిచ్చే టౌన్‌కెళ్ళిపోతాడు. కట్ చేస్తే టౌన్ లోపల ఎంటర్ అయితాడు. ఆ టౌన్ లోపల వాడికి కేవలం రాట్స్ మాత్రమే కనిపిస్తాయి. చుట్టుపక్కల అన్ని రాట్సే ఉంటాయి. అలా కాసేపు లోపలికెళ్ళిన తర్వాత సడెన్‌గా వాడికో డోర్ కనిపిస్తది. ఆ డోర్ ముందు ఎక్కడ పడితే అక్కడ శవాల కుప్పలుంటాయి. అయితే నేను భయపడినట్టే ఇది ప్లేగ్ అన్నమాట అనేసి అనుకుంటాడు లోపల. కానీ సడెన్‌గా ఒక కర్ర పట్టుకొని ఓ ముసలోడొచ్చేస్తాడు. అక్కడున్న ఎలుకల్ని తోలుతా ఉంటాడు. ఈ చెత్త రాట్స్ ఇప్పుడు బాగా తిని బాగా లావయ్యాయి. అసలు ఈ ప్లేగ్ రావడానికి ఇవే కారణం. వీటి సంఖ్య భారీగా పెరిగి టౌన్ నిండా ప్లేగ్‌ని స్ప్రెడ్ చేసినాయి. గ్రిమ్ లిటిల్ రీపర్స్. వెల్ ఐ సే ఇవి ఇక్కడికి రావడానికి కారణం కూడా మనమే. వీటి హోమ్ అయిన ఆ హిల్స్‌ని మనం నాశనం చేశాం గదా! అందుకే ఇక్కడికొచ్చాయి అనేసి అనుకుంటాడు. దాంతో ఆ లార్డ్ గాడు అడుగుతాడు. "హే ఓల్డ్ వన్, నువ్వింకా ఈ టౌన్‌లోనే ఎందుకున్నావని?" ఆ ముసలోడు చెప్తాడు. "నేను ఈ టౌన్ వదిలి ఎక్కడికి వెళ్ళాలని అనుకోవడం లేదు. ఎందుకంటే ఎలాగో నా ఫ్యామిలీ అంతా చచ్చిపోయింది. అండ్ ఈ ఏజ్‌లో నా హోమ్ టౌన్‌ని వదిలి ఎక్కడికి వెళ్ళాలని లేదు. కానీ మీరు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. ఆ సార్డ్‌ని స్వింగ్ చేయడం వల్ల ఇటువంటి ఏరియాలో మీరు బ్రతకలేరు" అనేసి అంటాడు. ఆ ముసలోడు ఇంక అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ నైట్ గార్డ్ ఆలోచిస్తా ఉంటాడు. కేవలం ఈ ఒక్క టౌన్ మాత్రమే కాదు, మిడ్‌ల్యాండ్ కింగ్‌డమ్ అంతా ఇలానే తయారైంది. ఒక చోట ప్లేగ్, ఒక చోట కరువు లేదా మర్సనరీ బ్యాండ్స్ దొంగల్లాగా మారిపోవడం. ఈ డార్క్ షాడో ఇప్పుడు మిడ్‌ల్యాండ్ మొత్తాన్ని కవర్ చేస్తుంది. లేదు మిడ్‌ల్యాండ్ మాత్రమే కాదు, ప్రపంచమంతా ఇలానే తయారైంది. ఈ 100 ఇయర్స్ వార్‌కి ఇదేనా మేము చెల్లించుకోవాల్సిన మూల్యం? అసలు ఇలాంటి ఒక టైంలోనే మన ఎఫర్ట్స్ మొత్తము ఒక కింగ్‌డమ్‌ని మళ్ళీ రీబిల్డ్ చేయడానికి ఉపయోగించాలి కానీ, ఓవర్ 7/10 ఆఫ్ కింగ్‌డమ్స్ ఆర్మీ అసలు బ్రతికే ఉన్నాడా లేదా తెలియని ఒక క్రిమినల్‌ని వెతుకుతూ 2 సంవత్సరాలు వేస్ట్ చేసింది. అసలు ఈ కింగ్‌కేమైంది? అసలు 2 ఇయర్స్ క్రితం ఆ రోజు ఏం జరిగిందో ఏంటో ఆ కళ్ళని చూస్తుంటేనే అర్థమైతుంది. అవి పక్కా ఒక పిచ్చోడి కళ్ళే. ఇప్పుడు ఆ సెర్చ్ దాని పర్పస్‌నే ఎక్సీడ్ అయిపోయింది. ఇప్పటికి మనం చేసేదేమీ లేదు. ఈ క్రైసిస్సే మన కింగ్‌డమ్ యొక్క ఫేట్‌ని డిసైడ్ చేస్తుంది అన్న దాంట్లో ఎగ్జాజరేషన్ ఏమీ లేదు అనేసి చెప్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో మళ్ళీ మనకి ఆ గ్రిమ్ రీపర్‌ని ఒక పక్క హాక్‌ని చూపిస్తారు. ఈ ప్రపంచాన్ని ఆ డార్క్‌నెస్ కమ్మేయడం అనేది ఐ సపోజ్ అదొక రెవల్యూషన్ ఏమో! ఒకవేళ అదే నిజమైతే అప్పుడా హాక్ ఆఫ్ లైట్ ఏంటి? ఒకవేళ ఆ డ్రీమ్ ఒక రెవల్యూషన్ అయితే మరి ఆ పార్ట్ దేన్ని సిగ్నిఫై చేస్తుంది? పర్సనల్‌గా నాకైతే ఒక హాక్ సింబలైజ్ చేసేది కాదు. మొత్తం మిడ్‌ల్యాండ్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు అనేసి అనుకుంటాడు. బేసిక్‌గా వాడు గ్రిఫిత్ గురించి మాట్లాడుతున్నాడు. కానీ అలాంటొక విషయం ఆలోచించడం అనేదే అబ్సర్డ్‌గా ఉంది. కానీ అలా ఆలోచించి చూస్తే కింగ్ పెట్టిన సెర్చ్‌కి కూడా ఒక అర్థం ఉంది అని అనిపిస్తుంది అనేసి ఆలోచిస్తా ఉంటాడు. ఈ గ్యాప్‌లో అక్కడికి ఆ సోల్జర్స్ అందరూ వచ్చేస్తారు కొంచెం మంది. ఈ లార్డ్ గార్డ్ చూసి, "ఓహ్! అర్జునన్ నువ్వు వచ్చేసినావా? సిట్యుయేషన్ చూస్తే నీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. మనం ఈ టౌన్‌ని కూడా బ్లాకేడ్ చేయాలి. నిన్ను చూస్తుంటే నువ్వు కంగారు పడుతున్నట్టుగా కనిపిస్తుందేంటి?" అనేసి అడుగుతాడు. అప్పుడు ఆడు చెప్తాడు, "అటువంటిదేం లేదు ఎక్సలెన్సీ. నేను చాలా మంది జనంని ఈ ప్లేగ్ వల్ల కింద పడిపోవడం చూశాను గానీ, ఇప్పుడు అది కాదు మ్యాటరు. మన కింగ్‌డమ్ నుంచి ఒక వార్తొచ్చింది" అనేసి చెప్తాడు. అప్పుడు ఈడు అడుగుతాడు ఏంటని. దాంతో సోల్జర్ గాడు కంటిన్యూ చేస్తాడు. విండ్‌హమ్ నుంచి ఒక మెసేజ్ వచ్చిందని. కింగ్‌కొచ్చిన డిసీజ్ వల్ల ఆయన చనిపోయారు అని ఆ మెసేజ్‌లో ఉంది అని చెప్తాడు. దాంతో ఆ లార్డ్ గాడు ఇంకా అయితే మనం రీగ్రూప్ అవ్వాలి. మిగతా డీటెయిల్స్‌ని దారిలో చెప్పు అనేసి అంటాడు. ఇంక వాళ్ళు బయలుదేరతారు అక్కడి నుంచి.
సడన్‌గా ఏమైతదో ఏంటో గానీ, అక్కడున్న రాట్స్ అన్నీ దగ్గరకొచ్చేసి ఒక డీమన్ ఫార్మ్ తీసుకుంటాయి. ఇంతకీ వాడెవడో గాడు గాడ్ హ్యాండ్ మెంబర్స్‌లో ఒకడు. వాడలా డీమన్ ఫార్మ్ తీసుకొని అక్కడున్న సోల్స్ అన్నిటిని తినేస్తా ఉంటాడు. లాస్ట్‌కి స్కాటర్ అయిపోతాడు. చలో ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాం. దీని పేరొచ్చి 'రెవల్యూషన్స్ పార్ట్ 2'. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్‌లో మనకి విండ్‌హమ్ క్యాసల్‌ని చూపిస్తారు. ఒక పక్క వర్షం పడతా ఉంటది. కానీ కింగ్ బెడ్ మీద పడుకొని స్లోగా షార్లెట్, షార్లెట్ అనేసి అంటాడు. దాంతో ఇంకా కోర్ట్ డాక్టర్ గాడు సమ్మన్ హిస్ కిన్ అనేసి అంటాడు. కట్ చేస్తే ఆ రూమ్ లోపలికి అప్పట్లో గ్రిఫిత్‌ని సపోర్ట్ చేసిన ఒక నోబెల్ పర్సన్ ఉంటాడు గదా! వాడు నడుచుకుంటూ వస్తా ఉంటాడు. ఆ రూమ్‌లో ఉన్న నోబెల్ పర్సన్స్ అందరి మాటలు వింటా ఉంటాడనమాట. వాళ్ళందరూ ఇప్పుడు కింగ్ చచ్చిపోయాడు కదా! నెక్స్ట్ ఎవరు? ప్రిన్సెస్ షార్లెటేనా? కానీ ఎవరికి తెలుసు అసలావిడ ఈ రోల్‌కి ఫిట్టే అంటారా? అంటే ఆవిడింకా చాలా చిన్న పిల్ల గదా! ఒకవేళ అదే సిట్యుయేషన్ అయితే టెంపరరీగా రూల్ చేయడానికి క్యాండిడేట్స్‌లో ఉన్నవాళ్ళు ఎవరెవరు? హోమ్ మినిస్టర్ గుస్తావ్, ఫైనాన్షియల్ మినిస్టర్ హ్యూగో, పర్హాప్స్ రాయల్ హౌస్‌హోల్డ్ ప్రోటోకాల్ చీఫ్ క్యారెల్, మన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో మనం ముందుగానే చూసుకోవాలి అని మాట్లాడుకుంటా ఉంటారు. ఈ గ్యాప్‌లో అప్పట్లో ఫార్మర్ హోమ్ మినిస్టర్ ఫాస్ గురించి కూడా ఒక టాకొస్తది. అసలింతకీ ఆయనకేమైంది? ఆ క్వీన్ అసాసినేషన్ ఇన్సిడెంట్ తర్వాత నుంచి అసలెటువంటి కుట్రలో గాని, ఫ్యాక్షన్‌లో గాని పాలుపంచుకోలేదు. చూస్తుంటే ఆయన రిటైర్ అయిపోయినట్టుగా ఉన్నారు అనేసి మాట్లాడుకుంటా ఉంటారు. అదంతా చూసి అలా నడుచుకుంటూ వస్తున్న ఆ నోబెల్ మ్యాన్ ఇలా అనుకుంటాడు. వీళ్ళకసలు కొంచెం గూడా సిగ్గు, శరం లేదు. ఇంకా సూర్యాస్తమయం కాకుండానే వీళ్ళిలా పిచ్చి పిచ్చి ప్లాన్స్ ప్లాట్ చేస్తున్నారు. ఇప్పుడు మన కింగ్‌డమ్ ఉన్న సిట్యుయేషన్ గురించి వాళ్ళసలు ఏమాత్రం అర్థం చేసుకోవడం లేదు. వీళ్ళందరూ ఎంతో సెల్ఫిష్ పీపుల్. వీళ్ళకి ఊరంతా పడున్న ఆ శవాలు కనిపించడం లేదు. వాటి గురించి పక్కన పెడితే ఇప్పుడు మనమున్న ఈ విండ్‌హమ్ క్యాసిల్ కిందనే శవాలు ఇలాంటి కుట్రకి బలై పడున్నాయి. ఈ డెత్స్ అన్నీ కేవలం స్టాటిస్టిక్స్ మాత్రమేనా అనేసి అనుకుంటా ఉంటాడు. వాడలా మినిస్టర్ ఫాస్‌ని క్రాస్ అయ్యే గ్యాప్‌లో ఫాస్ గాడు ఇలా అంటాడు. ది హాక్ విల్ కమ్ అగైన్ అని. ఐ మీన్ గ్రిఫిత్ తిరిగొస్తాడు అనేసి చెప్తాడు ఫాస్. దాంతో ఈ నోబెల్ మ్యాన్ గాడు ఒకసారి సైడ్ లుక్ ఇస్తాడు. తర్వాత సీన్ కట్. వాడు క్యాసిల్ కింద నుంచి ఎక్కడికో ఎళ్తా ఉంటాడు. ఈ గ్యాప్‌లో లోపల ఆలోచిస్తా ఉంటాడనమాట. ది హాక్ విండ్‌హమ్‌లో ఉన్న అందరికీ ఆ కలొచ్చింది. కాదు ప్రాబబ్లీ మిడ్‌ల్యాండ్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి వచ్చుంటుంది ఆ కల. ఊర్లో ఉన్న ప్రీస్ట్‌లు చెప్పిన దాని ప్రకారము అది కేవలం ఒక గాడ్ రెవల్యూషన్ మాత్రమే. అంతేకాదు అదొక మంచి శకునం అని కూడా చెప్పారు వాళ్ళు. ఇప్పుడు జనం ఎదుర్కొంటున్న కలామిటీస్ నుంచి కాపాడ్డానికి ఆ హాక్ వస్తుందని వాళ్ళు చెప్పారు. కానీ ఎప్పుడైతే జనమందరూ ఆ డ్రీమ్ గురించి మాట్లాడడం మొదలెట్టారో, హిజ్ మాజెస్టీకి ఏదో డిసీజొచ్చింది. ఆ దేవుడేమనుకుంటున్నాడో నేనైతే చెప్పలేను కానీ, ఇదెంతో విచిత్రమైన ఆలోచన. కానీ ఈ డ్రీమ్ రావడం అనేది ఒక అన్‌మిస్టేకబుల్ రియాలిటీ. ఇప్పుడు నిజంగానే ఒక మిరాకిల్ జరిగింది అనేసి అనుకుంటాడు. అలా ఆలోచిస్తూ వాడు షార్లెట్ యొక్క క్యాసిల్‌కొచ్చేస్తాడు. అక్కడున్న మెయిట్స్‌తో ఆ డోర్ ఓపెన్ చేయండి అనేసి చెప్తాడు. కానీ వాళ్ళందరూ ఫుల్ కంగారు పడతా ఉంటారనమాట. దాంతో అక్కడున్న మెయిట్స్ చెప్తారిట్లా, "లార్డ్ ఓవెన్ మీరు చూస్తున్నారు కదా! గత 5 రోజులుగా ప్రిన్సెస్ ఆ రూమ్‌లోనే ఉండిపోయింది. ఆవిడ బయటికే రాట్లేదు. అండ్ మమ్మల్ని కూడా లోపలికెళ్ళనివ్వడం లేదు. అది మాత్రమే కాదు పాస్ట్ 2 ఇయర్స్‌గా ఆవిడ ఈ ఫోర్ట్‌ని వదిలి బయటకు కూడా ఎళ్ళడం లేదు. అండ్ ఇప్పుడు రూమ్ లోపలికి కేవలం తన ఫేవరెట్ హ్యాండ్ మెయిడెన్‌ని మాత్రమే రానిస్తున్నారు. మేమిప్పుడు తననే పర్సూ చేయడానికి ట్రై చేస్తున్నాం" అనేసి చెప్తుంది తను. కట్ చేస్తే రూమ్ లోపల చూపిస్తారు. అక్కడ షార్లెట్, ఆ మెయిడ్ ఉంటారు. దాంతో ఈ లార్డ్ ఓవెన్ గాడు ఇట్లా చెప్తాడు. "పార్డన్ మీ, యువర్ హైనెస్ మీకొక రిపోర్ట్ తీసుకొచ్చాను. మీరు వెంటనే ఇన్నర్ సాంక్చురీకి రావాలి. హిజ్ మాజెస్టీ ఈజ్ ఆన్ వర్జ్ ఆఫ్ డెత్. ఆయనిప్పుడు మీ పేరే పలుకుతా ఉన్నారు" అనేసి బయటకు చెప్తా ఉంటాడు కానీ, లోపల ఇలా ఆలోచిస్తా ఉంటాడు. ఇదెంతో క్రూయల్ అయిన విషయం గదా! కేవలం ఇంత చిన్న పిల్ల ఇంత పెద్ద బర్డెన్‌ని ఎలా భరిస్తుంది అని ఆలోచిస్తా ఉంటాడు. కట్ చేస్తే రూమ్ లోపల షార్లెట్ లేచిపోయి, "నో, అసలలాంటి ఒక వ్యక్తి నా ఫాదరే గాదు. వెంటనే ఇది పూర్తి చేయండి. నాకీ టార్చర్‌లో ఉండాలని లేదు. నన్నింక ఏమాత్రం టార్మెంట్ చేయకండి" అనేసి ఏడుస్తది. కట్ చేస్తే మనకి పాస్ట్ సీన్ చూపిస్తారు. అక్కడ కింగ్ గాడు వాడి కుర్చీలో కూర్చొనుంటాడు. ఇలా ఆలోచిస్తా ఉంటాడు. "చాలా చలేస్తుంది. ఆల్మోస్ట్ యాస్ ఇఫ్ ఐ యామ్ ఫ్రీజింగ్" అనేసి అంటాడు. ఇవెంతో మ్యాగ్నిఫిసెంట్ క్యాసిల్ వాల్స్. కానీ ఇవి కూడా ఈ చలిని ఆపలేకపోతున్నాయి. ఎవరైనా ఒక చిన్న ఫైర్ ఎలిగించండి అనేసి అడుగుతాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ వస్తదనమాట. "ఆన్ హిస్ థ్రోన్, కింగ్ ఈజ్ ఆన్ హిస్ థ్రోన్" అని. కింగ్ గాడు ఇట్లా అనుకుంటాడు. ఇంత మంచి వాలియంట్ సోల్జర్స్‌తో అండ్ ఈ పెద్ద పెద్ద క్యాసిల్ వాల్స్‌తో నేనెంతో సెక్యూర్‌గా ఉన్నాను కానీ, బట్ ఫర్ నౌ నాకొక ఫైర్ కావాలి. లేదంటే ఈ చలి వల్ల
నేనిక్కడే చచ్చిపోతానేమో అనేసి అనుకుంటా ఉంటాడు. తర్వాత ఇంకా గట్టిగా అరుస్తాడు. ఇనఫ్ ఆల్రెడీ నాకింకా సోల్జర్స్ అవసరం లేదు. ఎవరైనా ఫైర్ తీసుకొని రండి అనేసి అడుగుతాడు. బ్రింగ్ మీ వార్మ్త్ అనేసి అడగంగానే వాడికి సడెన్‌గా షార్లెట్ కనిపిస్తది. ఓహ్! థాట్స్ ఇట్. నాకదే గావాలి. ఆ వార్మ్‌తే కావాలి అనేసి అడుగుతాడు. తనని చూడంగానే పిచ్చోడిలాగా ఆ థ్రోన్‌ని వదిలేసి కిందకి నడుచుకుంటూ వచ్చేస్తాడు. ఏం చేస్తున్నారు మీరంతా? జరగండి, జరగండి. మై డిజైర్ అనేసి ఆపేస్తాడు. కట్ చేస్తే ఒక పెద్ద హాక్ వచ్చేసి ప్రిన్సెస్ చుట్టూ తన వింగ్స్‌ని పెట్టేస్తది. దాంతో ఇంగ కింగ్ గాడు మళ్ళీ పిచ్చోడైపోతాడు. ఏంటది ఒక హాకా? దాన్ని ఆపండి ఎవరైనా. తను నా ప్రీషియస్ థింగ్. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో అనేసి అరుస్తాడు. ఆ హాక్ స్లోగా గ్రిఫిత్ రూపంలోకి మారిపోతా ఉంటది. కానీ సోల్జర్స్ ఏమో కింగ్ గాడిని ఆపేస్తారు. దాంతో లాస్ట్‌కి ఇంకా కింగ్ గాడు రియలైజ్ అయితాడు. ప్రాబబ్లీ నువ్వేనేమో ఈ థ్రోన్ అనే ఒక ప్రిజన్ నుంచి నన్ను కాపాడ్డానికి, నన్ను లిబరేట్ చేయడానికి వచ్చిన ఒక సాలిటరీ మ్యాన్ అనేసి ఆలోచిస్తా ఉంటాడు గ్రిఫిత్ గురించి. బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ ఇలా వస్తా ఉంటది. ఆన్ హిస్ థ్రోన్, ద కింగ్ ఆన్ హిస్ థ్రోన్ అని. నెక్స్ట్ ప్యానెల్‌లో అందరి ఏడుపులు వినిపిస్తా ఉంటాయన్నమాట. దాంతో ఇంకా ప్రిన్సెస్ గూడా ఫాదర్ అనేసి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. తర్వాత తన చేతిలో ఉన్న ఆ మ్యాగ్నెటిక్ డాల్స్‌ని పట్టుకొని లేదు, లేదు సేవ్ మీ లార్డ్ గ్రిఫిట్ అనేసి ఏడుస్తా ఉంటది. కట్ చేస్తే మనకి మిడ్‌ల్యాండ్‌లో ఉన్న జనాన్ని చూపిస్తారు. ఇప్పుడు మిడ్‌ల్యాండ్ ఉన్న పరిస్థితి ఏం బాలేదు. ఇప్పుడు మనకేమవుతుందో ఏంటో అనేసి ఆలోచిస్తా ఉంటారు. ఒక పక్క ఒక చిన్న పిల్లోడు మౌంటైన్స్ కదులుతున్నాయి అనేదో చూస్తాడు. మనకేం అర్థం కాదు మౌంటైన్స్ కదలడం ఏంటని. నెక్స్ట్ ప్యానెల్‌లో ఒక పెద్ద ఎలిఫెంట్‌ని చూపిస్తారు మనకి. దాని నెక్స్ట్ ప్యానెల్‌లో చాలా పెద్ద ఆర్మీ వస్తది. ఆ ఆర్మీ మొత్తం స్ట్రెయిట్‌గా విండ్‌హమ్ క్యాసిల్ వైపుకే వస్తా ఉంటది. దాంతో ఆ చాప్టర్ కూడా ఎండ్. నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి 'రెవెలేషన్స్ 3'. ఈ చాప్టర్ స్టార్టింగ్ ప్యానెల్‌లో కొంచెంమంది సోల్జర్స్‌ని చూపిస్తారు. నో వే! అసలొక్క వ్యక్తి 300 మర్సనరీస్‌ని ఎలా చంపేశాడో అన్‌బిలీవబుల్. నాకు తెలుసు, పక్కా తెలుసు. అసలు మనం వీడిని ఎదుర్కోవాల్సిందే కాదు. దీనంతటికీ కారణం మన బాసే అనేసి మాట్లాడుకుంటా ఉంటారు. దీనర్థం ఏంటి? ఆ లెజెండ్ నిజమనమాట. వాడే గాడ్ ఆఫ్ ది బ్యాటిల్ ఫీల్డ్, ది ఇమ్మోర్టల్ జాడ్ అనే గ్యాప్‌లోనే వాళ్ళ తలకాయలు లేసిపోతాయి. అక్కడికి జాడ్ గాడు ఒక పెద్ద సార్డ్‌తో వచ్చి అందరిని నరికేస్తాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ ప్యానెల్‌లో అక్కడున్న కాకులన్నీ కలిసి ఆ శవాల్ని పీక్కొని తింటా ఉంటాయి. జాడ్ గాడు ఒక కుప్ప మీద కూర్చొని ఆలోచిస్తా ఉంటాడు. అసలెన్ని సార్లు నేను నరికిన సోల్జర్స్ కుప్ప మీద కూర్చొని ఈ బ్యాటిల్ ఫీల్డ్‌ని చూస్తూ ఉన్నాను. ఇలానే నేను 300 సంవత్సరాలుగా తిరుగుతా ఉన్నాను. అసలీ మనుషుల మధ్యలో వెతకడం అనేది యూజ్‌లెస్. నేను ఈ అపోస్టల్స్‌ని కూడా ఎన్నో సార్లు ఎదుర్కొన్నాను కానీ, వాళ్ళు కూడా ఎందుకు పనికిరాని వాళ్ళే. వాళ్ళు నన్ను సాటిస్ఫై చేయలేరు అనేసి అనుకోని ఒకసారి స్కల్ నైట్ గాడిని గుర్తు తెచ్చుకుంటాడు. నువ్వు తప్ప నన్నెదుర్కునే వాళ్ళు ఎవ్వరూ లేరు అనేసి తిట్టుకుంటాడు. తర్వాత అరే! మర్చిపోయాను. వాడున్నాడు గదా! అదే ది బ్రాండెడ్ స్వర్డ్స్‌మెన్. రూమర్స్ ప్రకారము వాడు ఎన్నో అపోస్టిల్స్‌ని నరుక్కుంటూ ఎళ్ళిపోయాడంట. ఇప్పుడు వాడెక్కడున్నాడో ఏంటో, ఇన్ ఎనీ ఈవెంట్ నా డిజైర్ కేవలం ఒకటే అని అనుకునే గ్యాప్‌లో సడెన్‌గా అక్కడున్న కాకులన్నీ ఎగిరిపోతాయి. ఆడి మధ్యలోకి ఓ పెద్ద హాకొస్తది. అరే! ఏంట్రా ఇది అని షాకయితాడు ఫుల్లు. ఆ హాక్ ఇట్లా మాట్లాడుతుంది. ఇప్పుడు నువ్వు ఇన్‌ఫాచ్యుయేట్ చేసుకుంటున్నావు. ఇది నీ డ్రీమ్‌కి, కాన్షియస్‌నెస్‌కి మధ్యలో ఉన్నది. నువ్వు అడిగేది కేవలం వర్డ్స్ కాదు ఇమ్మోర్టల్ అనేసి అంటుంది. అప్పుడు వీడంటాడు, నువ్వు అనేదేంటి? అనేసి అంటా ఉంటే వై అనేసి క్వెషన్ వస్తది ఆ హాక్ నుంచి. వీడు ఒక్క సెకండ్ ఆగి డెఫినెట్‌లీ నాకు కావాల్సింది ఒకే ఒకటి అనేసి పెద్ద మాన్‌స్టర్ లాగా కన్వర్ట్ అయిపోతా ఉంటాడు. ది స్ట్రాంగ్ ఓన్లీ ది అబ్సల్యూట్ స్ట్రాంగెస్ట్ అనేసి గట్టిగా అరుస్తాడు. అలా పెద్ద డీమన్ లాగా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయి ఆ హాక్‌ని కూడా చంపడానికి ఇట్లా ముందుకు దూకుతాడు గానీ, ఆ హాక్ సడెన్‌గా వాడి అటాక్‌ని డాజ్ చేసుకుంటూ వెనక నుంచి ఎళ్ళిపోద్ది. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో జార్డ్ గాడి కొమ్ము ఇరిగిపోద్ది. ఒక క్లీన్ కట్ ఉంటదక్కడ. ఇంతకీ జరిగింది దాని కింద చూపిస్తారు. ఆ కొమ్ముతో పాటు వాడి సగం బాడీ కూడా కట్ అయిపోద్ది. దాంతో ఆ సీన్ ఎండ్ అయిపోద్ది. నెక్స్ట్ మళ్ళీ జార్డ్ గాడు కాన్షియస్‌నెస్ లోపలికొచ్చేస్తాడు. అరే! ఏంటిది డ్రీమా? లేదు లేదు ఇది డ్రీమ్ గాదు. డ్రీమ్ అయితే ఇదేంటి అనేసి కిందకి చూస్తే వాడి కొమ్ముంటదక్కడ. అండ్ వాడి నెత్తి మీద నుంచి బ్లడ్ వస్తా ఉంటది. అప్పుడు వాడికొక వాయిస్ ఇనిపిస్తది. ఎప్పుడైతే ఆకాశం మొత్తం బ్లాక్ అయిపోతుందో, ఆ హోలీ గ్రౌండ్స్ దగ్గర బ్లంట్ షీప్ అందరూ కలిసి ఒక పిల్లర్‌ని ఎరెక్ట్ చేస్తారో, అప్పుడే ది డిజైర్డ్ వన్ విల్ కమ్ అనేసొస్తుంది. దాంతో ఆ సీన్ కట్. నెక్స్ట్ మనకి గట్స్‌ని చూపిస్తారు. అక్కడ పక్కగాడు మొత్తం స్కౌట్ చేసి, ఇది కూడా ఏం బాలేదు. ప్రతి ఒక్క ఇల్లు ఖాళీగా ఉన్నాయి. అసలు ఫుడ్ లేవు, వాటర్ గూడా లేవు. అండ్ చర్చ్ నిండా డెడ్ బాడీసే ఉన్నాయి. దీనంతటికి ఆ ప్లేగ్‌కే థాంక్స్ చెప్పుకోవాలి అనేసి అనుకుంటాడు. అప్పుడు గట్స్ గాడు ఈ ప్లేస్ అంతా దెయ్యాలతో స్వామై ఉంది.
ఇప్పుడు నేను డే టైమ్ గూడా సరిగ్గా పడుకోలేను అనేసి అనుకుంటాడు. అప్పుడు పక్కగాడు ఆ కొండ మీదున్న ఒక రాళ్ళ లాంటి దాన్ని చూపిస్తాడు. "నువ్వెందుకు అక్కడికెళ్ళి రెస్ట్ తీసుకోకూడదు? నువ్వు 2 డేస్ నుంచి పడుకోలేదు కదా!" ఏన్షియంట్ పీపుల్ అక్కడ ఎల్వ్స్‌ని పాతిపెట్టేవాళ్ళు. ప్రాబబ్లీ అక్కడికి ఆ ఇంకుబిస్ లాంటి డీమన్స్ రావేమో అనేసి అంటాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి ఫర్‌ని స్ప్రే చేస్తూ ఉంటుంది గదా! ఒక హాక్ లాంటి దేవుడి బొమ్మకి. అలాంటి ఒక పిల్లర్‌ని చూపిస్తారు. బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ ఇనిపిస్తది. ఏంట్రా ఇదంతా అని. ఒక పక్క ఎటు చూసినా ఫైర్ టార్చెస్ ఉంటాయన్నమాట. ఇంతకీ ఏంట్రా అంటే కాస్కాని ఆ పిల్లర్‌కి కట్టేసి ఎలిగిచ్చడానికి ట్రై చేస్తా ఉంటారు. బేసిక్‌గా కాల్చేయడానికి సిద్ధపడతా ఉంటారు. నెక్స్ట్ ప్యానెల్‌లో మనకి కాస్కా చెస్ట్ మీదున్న ఆ బ్రాండ్ చూపిస్తారు. అందులో నుంచి బ్లడ్ వస్తా ఉంటది. అండ్ ఆ ఫైర్ టార్చెస్ అన్నీ అక్కడున్న ఆ స్టిక్స్ మీద ఏసేస్తా ఉంటారు. వీడేమో స్టాప్, స్టాప్, స్టాప్ అని అరుస్తా ఉంటాడు. దెబ్బకి కాస్క కాలిపోతా ఉంటది. వీడు గట్టిగా స్టాప్ అనేసి లేస్తాడు. ఇంతకీ ఇదంతా గట్స్ గాడికొచ్చే కలనమాట. ఏంట్రా ఇదంతా కొంపదీసి ఆ ఇంకుబీ చేసిందా అనేసి అనుకుంటాడు. ఒక పక్క జూస్తే ఆ పక్కగాడు స్లోగా నిద్రపోతా ఉంటాడు. వాడికసలు సోయే ఉండదు. ఇంతకీ వీడా రాళ్ళ మధ్యలో కిందకి చూస్తే అక్కడ చిన్న ఫీటస్ ఉంటది. నువ్వేనా ఇదంతా చేసింది? అనేసి అడుగుతాడు గట్స్. దాని తర్వాత స్లోగా ఫీటస్‌ని చూస్తే అది షేప్ మార్చుకుంటా ఉంటదనమాట. సడెన్‌గా కాస్కాలాగా మారిపోద్ది. తను వచ్చి రాని మాటలతో డేంజర్, డేంజర్ అనేసి చెప్పిద్ది. "హేయ్! ఏంటిదంతా నువ్వేం చేయాలనుకుంటున్నావు?" అనేసి అడుగుతాడు గట్స్. అప్పుడు ఆ ఫీటస్ స్లోగా కాలిపోతా ఉంటదనమాట. "డేంజర్, హరీ, వెన్ ది స్కై ఫాల్స్ అట్ ది హోలీ గ్రౌండ్, బ్లైండ్ షీప్ గ్యాదర్ అండ్ ఎరెక్ట్ ఎ పిల్లర్ ఆఫ్ ఫైర్, వెంటనే త్వరపడు" అనేసి అంటుంది. బేసిక్‌గా వాడి కల్లో వచ్చిన దాన్నే మళ్ళీ చెప్పిద్దనమాట. అలా చెప్పిన తర్వాత మొత్తం కాలిపోయి అక్కడి నుంచి మాయమైపోద్ది. నెక్స్ట్ ప్యానెల్‌లో గట్స్ గాడు అనుకుంటాడు డేంజరా? అసలేం జరుగుతుంది అని. లేదు లేదు తనకేదో జరగబోతుంది అనేసి రియలైజ్ అయితాడు. ఒక పక్క పక్కగాడిని చూస్తే వాడి నెత్తి మీద ఇంకుబిస్ ఉంటది. సో, దాంతో ఈ చాప్టర్ కూడా ఎండ్. బేసిక్‌గా ఇప్పుడేం జరిగిందంటే కాస్కా యొక్క ఆ చిన్న ఫీటస్ ఉంటది గదా! అదే కాస్కాకేదో డేంజర్ ఉంది అని చెప్పేసి ఇన్ఫార్మ్ చేస్తది గట్స్‌కి. చలో నెక్స్ట్ కంటిన్యూ చేద్దాము. ఈ చాప్టర్ పేరొచ్చి 'క్రాక్స్ ఇన్ ద బ్లేడ్'. ఇక్కడ మనకి చిన్న ఎరికాని చూపిస్తారు. తను అక్కడికొచ్చి మొత్తం ఫైర్ వుడ్ కలెక్ట్ చేస్తా ఉంటది ఆ ఫారెస్ట్‌లా. చాలా చలేస్తుంది, స్నో ఫాల్ అవుతుంది అనేసి ఆలోచిస్తా ఉంటే, స్లోగా తనకి ఏదో సాంగ్ లాంటిది వినిపిస్తదనమాట. 'స్నోఫాల్ స్నోఫాల్' అనేసి. 'స్పిరిట్ ఆఫ్ వింటర్' అని. ఇంతకీ అదంతా పాడేది పక్కగాడు. ఎరికాకేమో ఏం అర్థం గాదు. వాడిని చూసి భయపడి ఆ చెట్టెనకాలకెళ్ళి దాక్కుంటది. స్లోగా పక్క దగ్గరకొచ్చి ఏదో దోమని కొట్టినట్టు కొట్టేస్తది. యెస్, యెస్ నాకొకటి దొరికింది. రికెట్ ఇది చూడు ఒక చెస్ట్‌నట్ గాబ్లిన్ అనేసి చెప్పిద్ది. కానీ సడెన్‌గా తన ముందుకి గట్స్ గాడొచ్చేస్తాడు. వాడా చీకట్లో ఉండేసరికి తను ఫుల్ భయపడతది గానీ, గట్స్ గాడు కొంచెం లైట్ లోపలికొచ్చి, "హేయ్! నువ్వు కొంచెం పొడిగయ్యావు" అనేసి అంటాడు. దాంతో ఎరికా స్మైల్ ఇస్తుంది. కట్ చేస్తే మనకి రికెట్ గాడిని చూపిస్తారు. వాడు కూడా ఫుల్ పెద్దోడైపోతాడు. వాడు యాన్విల్ మీద కూర్చొని సంథింగ్ ఫోర్స్ చేస్తా ఉంటాడు. సడెన్‌గా ఎరికా వచ్చి, "రికెట్, రికెట్ ఇదిగో ఇది చూడు" అనేసి చెప్పిద్ది. రికెట్ గాడేమో, "వెల్కమ్ హోమ్ ఎరికా. చాలా మంచి పని చేశావు" అనేసి అంటాడు. ఈ గ్యాప్‌లో గట్స్ గాడు వచ్చేస్తాడు. గట్స్ గాడు రికెట్‌ని చూసి, "హే! నిన్ను చూస్తుంటే చాలా స్ట్రాంగ్ అయినట్టున్నావే. ఇప్పుడు నిన్నసలు రికగ్నైజ్ చేయలేదు" అనేసి అంటాడు. వీడు స్పీడ్‌గా గట్స్ దగ్గరికెళ్ళి, "హే గట్స్ నువ్వు బతికే ఉన్నావా? అసలు 2 సంవత్సరాలుగా నీ దగ్గర నుంచి లెటర్ కూడా రాలేదు. అసలు ఇంతకీ ఎక్కడికెళ్ళిపోయావు" అనేసి అడుగుతాడు. దాంతో ఇంక గట్స్ గాడు ఇట్లా ఆపేసి, "సారీ రికెట్ దానికన్నా ముందు తనసలెక్కడుంది? కాస్కా ఇప్పుడు సేఫేనా?" అనేసి అడుగుతాడు. అలా అడగంగానే వీళ్ళిద్దరూ బిక్కమొహం వేస్తారనమాట. ఏమైంది అనేసి గట్స్ అడుగుతాడు. దాంతో రికెట్ గాడు చెప్తాడు కాస్కా ఇక్కడ లేదని. అప్పుడే ఎరికా పాకెట్‌లో ఉన్న పక్కగాడు ఇట్లా బయటకొచ్చి ఏంటి దానర్థం అనేసి అడుగుతాడు. దాంతో గట్స్‌కి గూడా ఫుల్ కోపమొస్తది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు రికెట్? దానర్థం ఏంటి? అనేసి అడుగుతాడు. కాలర్ పట్టుకుంటాడు. అసలిక్కడ ఎందుకు లేదు తను? ఏమైంది? ఎప్పటినుంచి కనిపించడం లేదు అనేసి అడుగుతాడు. ఒక పక్క పక్కగాడు చూసి రికెట్‌ని గుర్తుపడతాడు. ఈ గ్యాప్‌లో సడెన్‌గా ఎరికా ఏడుస్తది ఫుల్లు. నేనే చేశాను. ఇదంతా నా ఫాల్టే. నాతో పాటు తనని బయటికి తీసుకెళ్ళాను. అందుకే అలా జరిగింది అని ఏడుస్తది. అప్పుడు రికెట్ గాడు చెప్తాడు. ఇదంతా ఒక మంత్ క్రితం జరిగిందని. ఈ మధ్య కాలంగా కాస్కా ఆ కేవ్‌లో ఉండి ఫుల్ జ్వరం తెప్పించుకుంది. అండ్ తనసలు ఏమీ తినడం లేదు. దాంతో ఇంకా ఫ్రూట్స్ కోసుకొని వెళ్ళడానికి ఎరికా కాస్కాని తీసుకుపోయింది. ఏమైందో ఏమో గానీ కాస్కా అక్కడి నుంచి మాయమైపోయింది అనేసి చెప్తాడు. అప్పుడింక ఎరికా ఫుల్ ఏడుస్తా ఉంటది. నాకు తెలిసే ముందే తనక్కడి నుంచి వెళ్ళిపోయింది. సన్‌సెట్ వరకు నేను తన కోసం వెతుకుతూనే ఉన్నాను కానీ తను నాకు కనిపించలేదు అనేసి ఏడుస్తది. దాంతో ఇంక గట్స్ గాడు రికెట్‌ని అడుగుతాడు. అలా అయితే రికెట్ నువ్వసలు ఇక్కడుండి ఏం చేస్తున్నావు? నీకు కాస్కా యొక్క సిట్యుయేషన్ గురించి తెలుసు కదా! అయినా కూడా నువ్వు ఇక్కడే ఎందుకున్నావు? నువ్వెందుకు తన కోసం వెతకడం లేదు అనేసి అడుగుతాడు. రికెట్ గాడు ఏం చెప్పడు. ఇలా తలదించుకుంటాడంతే. దాంతో ఇంకా ఎరికా గట్స్ గాడి దగ్గరకొచ్చి ఫుల్ కొట్టిద్ది వాడిని. స్టూపిడ్, స్టూపిడ్, స్టూపిడ్ గట్స్ అని. అసలేమనుకుంటున్నావు నువ్వు? నువ్వు చేసిన దాని సంగతేంటి?
నువ్వు వెళ్ళిపోయి తన్నిక్కడ వదిలేసావు. దాని తర్వాత 2 సంవత్సరాల పాటు తిరిగి రాకుండా వెళ్ళిపోయావు. అసలు రికెట్ ఎలా ఫీల్ అవుతున్నాడో కూడా నీకు తెలీదు. ఈ నెలంతా రికెట్ తన కోసం వెతుకుతూనే ఉన్నాడు. తనకి చేతనైనంత తను వెతుకుతూనే ఉన్నాడు. కానీ లాస్ట్‌కి రికెట్ తిరిగి మా దగ్గరికే వచ్చేసాడు. బ్యాక్ హోమ్ టు అస్ అనేసి ఏడుస్తుంది. తర్వాత రికెట్ గాడు చెప్తాడు, నేనిక్కడి నుంచి వెళ్ళకుండా ఉండడానికి ఒక కారణముంది అని. కట్ చేస్తే గట్స్ గాడు ఆ ఇంటి రూఫ్ టాప్ దగ్గరకొచ్చేస్తాడు. ఇంతకీ ఆ టాప్ ఫ్లోర్ లోపల గోడగాడు పడుకుంటా ఉంటాడు. ఏంటి ఇంత సౌండ్ వస్తుంది, నన్ను పడుకోనివ్వరా అనేసి అడుగుతాడాడు. ఆ సిచ్యువేషన్‌లో గోడని చూసి గట్స్ కూడా షాక్ అయిపోతాడు. అప్పుడు గోడగాడు ఇలా అంటాడు, ఆ మొహమేంటి అలా పెట్టావు? నేను విన్నదాని ప్రకారము నువ్వు చాలా మందినే చంపావంట. అలాంటిది ఈ ఓల్డ్ మ్యాన్‌ని చావుబ్రతుకుల్లో చూస్తుంటే నీకు భయంగా ఉందా అనేసి అడుగుతాడు. అప్పుడు గట్స్ గాడు అడుగుతాడు, ప్లేగా అని. గోడ చెప్తాడు, అటువంటిదేమీ లేదు. ఇది కేవలం ఓల్డ్ ఏజ్ అంతే అని. ఎప్పుడైతే నేను క్వైట్ ఇంకా పీస్‌ఫుల్ డెత్ తీసుకుందాం అనుకున్నానో, అప్పుడే నీలాంటి ఒక నాయిసీ ఇడియట్ తిరిగొచ్చేయాలా అనేసి అడుగుతాడు. ప్రాబబ్లీ నా చావు దగ్గరకొచ్చినప్పుడు నీక్కడికి రావడం నువ్వు చాలా లక్కీ పర్సన్. ఆ దేవుడే ఇలా జరిగేటట్టు చేశాడేమో. ఇనఫ్ ఆఫ్ ది టాక్. ఫస్ట్ నీ హ్యాండ్‌ని, నీ స్వార్డ్‌ని ఇక్కడ చూపించు. నేనొకసారి చూడాలి అనేసి అడుగుతాడు. దాంతో గట్స్ గాడు స్వార్డ్‌ని చూపిస్తాడు. ఆ స్వార్డ్‌ని చూస్తే మొత్తం క్రాక్స్ వచ్చేసుంటాయన్నమాట. దాని తర్వాత గోడో ఆ హ్యాండ్‌ని గూడా చూస్తాడు. అసలు 10 సంవత్సరాలు వాడిన తర్వాత కూడా ఒక స్వార్డ్ అనేది ఇలా ఉండకూడదు. అండ్ ఈ చెయ్యిని చూస్తే మొత్తం బ్లడ్ రస్ట్. ఏదో కొంచెం ఎల్బో గ్రీస్ రాస్తే సరిపోద్ది దీనికి. నిజానికి నువ్వు ఒక బ్లాక్ స్మిత్‌ని ఏడ్చేటట్టు చేస్తున్నావు. నీకు అర్థమవుతుందా? చూస్తుంటే తిండి తిప్పలు మానేసి ఈ స్వార్డ్‌తో ఊపుతూ తిరుగుతున్నట్టున్నావే. అంత కంటిన్యూయస్‌గా ఫైట్ చేస్తూ పోతే ఏదో ఒక రోజు పిచ్చోడిలా తయారవుతావు అని చెప్తాడు. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు నీ ఫేస్ ఇంకా టెన్స్‌గా ఉంది అనేసి అంటాడు. సో, ఒకవేళ నువ్వంత హేట్ చేయకపోతే నువ్వు ప్రాబబ్లీ తిరిగి నుంచొని ఉండుండేవాడివే కాదేమో అనేసి అంటాడు. 2 సంవత్సరాల క్రితము మీ ఇద్దరిని రికెట్ ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు అసలు మీకేం జరిగిందో ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే మిమ్మల్ని వెతుక్కుంటూ ఆ మాన్స్టర్ వచ్చిందో అసలేం జరుగుతుందని నాకో క్లారిటీ వచ్చింది. నువ్వు అలాంటి మృగాలతో వార్‌కెళ్తున్నావు అన్న విషయము అసలు కరెక్టో కాదో నేను చెప్పలేను కానీ, అంతకు మించిన దారుణమైన విషయం ఏంటంటే, ఇదంతా నువ్వు రిటాలియేషన్ కోసం, రివెంజ్ కోసం జేస్తున్నావు. నేను చెప్పేది విను. అసలు దీన్నంతా వదిలేసి ఎందుకు పారిపోకూడదు? ఈ వార్ నుంచి, ఈ హేట్రెడ్ నుంచి దూరంగా పారిపోవచ్చు కదా అనేసి అడుగుతాడు. గట్స్ గాడికేం అర్థం గాదు. ఏంటి అనేసి అడుగుతాడు. దాంతో గోడగాడు ఆపేస్తాడనమాట. నేను చెప్పేది విను. ఇవి కేవలం ఒక చావబోయే ఓల్డ్ మ్యాన్ మాటలు మాత్రమే. ఈ హేట్రెడ్ అనేది ఎలాంటిదంటే, ఒక బ్లడ్ రస్టెడ్ సార్డ్ కన్నా ఎంతో పెద్ద విషయం. వెంజెన్స్ అనేది నువ్వు బ్లడ్ లోపల పెట్టి షార్ప్ చేసేది. సారో అనే నిక్స్‌ని ఫిక్స్ చేయడానికి హార్ట్ అనే నీ బ్లేడ్‌ని ఆ బ్లడ్ లోపల ముంచుతున్నావు. నువ్వెంతైతే దాన్ని షార్ప్ చేస్తావో మళ్ళీ అంతే రస్ట్ వస్తుంది. మళ్ళీ అలానే షార్ప్ చేస్తావు. అలా చేసి చేసి లాస్ట్‌కి మిగిలేది కేవలం ఒక పైల్ ఆఫ్ రస్ట్ అండ్ స్క్రాప్స్ అనేసి చెప్తాడు. దాంతో గట్స్‌గా నవ్వుతాడనమాట. కమాన్ ఇప్పుడేంటి లెక్చర్ ఇస్తున్నావు? కొంపదీసి నన్నేమైనా ఒక బ్లాక్ స్మిత్‌గా మారమంటున్నావా ఏంటి? అనేసి అడుగుతాడు. దాంతో గోడగాడు అంటాడు, ఒకవేళ నీకొక బ్లాక్ స్మిత్‌గా మారాలనుకుంటే నువ్వు మారొచ్చు. ఎందుకంటే నీ హార్ట్‌కి చాలా చాలా పెద్ద పెద్ద నిక్స్ ఉన్నాయి. నీ హార్ట్‌కి ఫియర్ అనే క్రాక్స్ ఉన్నాయి. ఆ క్రాక్స్ నీ గుండె చుట్టూ ఉన్నాయి అనేసి చెప్తాడు. ఈ గ్యాప్‌లో గట్స్ గాడు మాట్లాడతాడింకా. నీకేం తెలీదు. అసలు నీకిదంతా అర్థం గాదు. ఈ కంఫర్టబుల్ ప్లేస్‌లో నువ్వు రిగ్రెట్ అవ్వడానికి ఏం మిగలకుండా నువ్వెంతో హ్యాపీగా చచ్చిపోబోతున్నావు. అసలెవరికీ, అసలే హ్యూమన్‌కి ఇదంతా అర్థం గాదు. వాళ్ళందరూ చచ్చిపోయారు. నో వన్ ఈజ్ లెఫ్ట్. అసలదంతా ఎంతో సడెన్‌గా జరిగిపోయింది. అసలెటువంటి సెన్స్ లేకుండా ఎంతో అన్‌ఫెయిర్‌గా అదేదో పురుగుల్లాగా అసలేమీ అర్థం గాకుండా అదంతా జరిగిపోయింది. మేమందరం అప్పుడు చాలా యంగ్. అసలు వాళ్ళంతా బ్రతికే ఉంటే వాళ్ళేదో చేసేవాళ్ళు. ఏదో రకంగా వాళ్ళ లైఫ్‌ని గడిపేవాళ్ళు. కానీ అదంతా ఒక ఇన్‌స్టంట్‌లో నిజానికి వాళ్ళందరూ నాకు ఇర్రిప్లేసబుల్ అనేసి చెప్తాడు. దాంతో సడెన్‌గా గోడగాడు మాట్లాడతాడు. ఆ ఇర్రిప్లేసబుల్ థింగ్స్‌ని నువ్వు వదిలి వెళ్ళిపోయావు అని. నువ్వొక్కడివే వెళ్ళిపోయావు. 2 ఇయర్స్ క్రితం ఆ రోజు నీ హోప్‌లెస్ సఫరింగ్‌లో పడి నీకున్న ఏకైక ఇర్రిప్లేసబుల్ థింగ్‌ని నువ్వు వదిలి వెళ్ళిపోయావు. ఒంటరిగా ఒక్కడివే వెళ్ళిపోయావు అనేసి చెప్తాడు. నువ్వు ఆ ఇర్రిప్లేసబుల్ థింగ్స్ పక్కనే ఉన్నావు కానీ, నీ సారోని వాటితో పంచుకొని వాళ్ళతో ఉండలేకపోయావు. సో, దానికి బదులుగా నువ్వు ఒంటరిగా పారిపోయావు. నీలో ఉన్న కోపం నిన్ను లోపల నుంచి కాల్చేయడానికి. యామ్ ఐ రాంగ్ అనేసి అడుగుతాడు. నువ్విక్కడ ఒంటరిగా వదిలేసిన రికెట్‌ని క్రిటిసైజ్ చేయడానికి నీకసలు హక్కుందనుకుంటున్నావా? అసలు నీ ఫ్రెండ్స్ యొక్క రివెంజ్ తీర్చుకోవడానికి నీకు ఏ రైట్స్ ఉన్నాయనుకుంటున్నావు? నువ్వేగా ఆ అమ్మాయిని ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది.
ఆ క్రిటికల్ మూమెంట్‌లో నువ్వు సెల్ఫిష్‌గా బిహేవ్ చేసి ఫైట్ చేయడానికెళ్ళిపోయావు. నువ్వొక బ్యాటిల్ ఫీల్డ్‌లో అన్‌షీత్ చేసిన ఒక స్వార్డ్ లాంటి వాడివి. నీ చుట్టూ కౌంట్‌లెస్ నిక్స్ ఉన్నాయి. అండ్ నువ్విప్పుడు ఆ బ్లడ్‌లోనే రస్ట్ అయ్యి ఉన్నావు. విత్ ఎ లీథల్ క్రాక్ ఇన్ ఇట్. ఎ సార్డ్ థాట్స్ బిగన్ టు బ్రేక్ అనేసంటాడు. దాంతో ఆ చాప్టర్ ఎండ్. సో, బేసిక్‌గా వాడు కాస్కాని గూడా వదిలి వెళ్ళిపోయాడు. ఆ పెయిన్‌ని భరించలేక. గోడో చెప్పేదేంటంటే, వాడు రికెట్ ఇంకా కాస్కాతోనే ఉండి వాళ్ళ పెయిన్‌ని తగ్గించడానికి ట్రై చేసుంటుండాలి. కానీ వాడలా చేయలేదు. వాడొక్కడే సెల్ఫిష్‌గా వాడి రివెంజ్, ఫైటింగ్ అని జెప్పి వాళ్ళిద్దరిని అబండన్ జేసి వెళ్ళిపోయాడు. చలో లెట్స్ కంటిన్యూ. నెక్స్ట్ చాప్టర్ పేరొచ్చి 'ఎ ఫెబ్లీ ఫ్లేమ్'. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్‌లో గట్స్ గాడిని ఎలికా తీసుకొస్తా ఉంటది. 'హరి హరి తొందరగా రా ఇదిగో చూడు' అని చూపిస్తది. అక్కడ అన్ని సార్డ్స్ ఉంటాయన్నమాట. ఏంటిదంతా అని గట్స్ అడుగుతాడు. అప్పుడు ఎరికా చెప్పిద్ది ఇవన్నీ గ్రేవ్స్ అని. దాంతో రికెట్ గాడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడన్నమాట. ఇవన్నీ నేను కేవలం ప్రాక్టీస్ కోసం తయారు చేసినవి మాత్రమే. ఇదంతా మన బ్యాండ్ కోసమే తయారు చేశాను. మేబీ ఇదొక కన్సోలేషన్ అనుకో. అప్పట్లో మనం బ్యాటిల్ ఫీల్డ్‌లో కూడా ఇలాంటిదే చేసేవాళ్ళం కదా అనేసి అంటాడు. దాంతో గట్స్ గాడు లోపల ఇలా అనుకుంటాడు. 2 ఇయర్స్ అనేది ఒక పర్సన్ టోటల్‌గా మారిపోవడానికి సరిపోయేంత సమయము. ఎప్పుడైతే నేను ఆ ద్వేషంతో ఇక్కడి నుంచి ఎళ్ళిపోయానో, రికెట్ ఇక్కడే ఉండి ఇదంతా చేస్తూ వచ్చాడా? మన కామ్రేడ్స్ యొక్క డెత్స్‌ని యాక్సెప్ట్ చేసి ఇక్కడ ఈ ఫ్యూనరల్ చేస్తున్నాడు. వీడు బతకడానికి ఒక కొత్త మార్గాన్ని కనిపెట్టాడు. వాడికున్న ఆ విగోరియస్ స్ట్రెంగ్త్‌ని యూజ్ చేసి అనేసంటాడు. వాడలా ఆలోచిస్తా ఉంటే ఈ గ్యాప్‌లో పక్కగాడు మాట్లాడతాడు. అసలు నేను టోటల్‌గా ఆశ్చర్యపోయాను. నువ్వు గట్స్ యొక్క ఫ్రెండు అని నాకు నమ్మాలని లేదు అని చెప్తాడు. అప్పుడు రికెట్ గాడు చెప్తాడు. నేను నీకే థాంక్స్ చెప్పాలి. నీ వల్లనే గట్స్ ఇంకా కాస్కా ఆ చావు బతుకుల సిట్యుయేషన్ నుంచి తప్పించుకున్నారు అనేసి చెప్తాడు. అదే అప్పుడు ఆ ఎల్ఫ్ డస్ట్ ఇస్తాడు గదా! దాంతో పక్కగాడు ఇంక చేతులు పట్టుకొని లోపలికి అనుకుంటాడు. ఆల్ లైస్ వితిన్ ద క్యాజువల్ కరెంట్స్ సంథింగ్ సంథింగ్ చెప్తది గదా! ఆ ఫార్చ్యూన్ టెల్లర్ లేడీ. ఇంతకీ వీళ్ళంతా ఒక కేవ్ లోపలికెళ్తా ఉంటారనమాట. ఆ కేవ్ లోపలికొచ్చిన తర్వాత గట్స్ గాడు అదంతా చూసి ఇదేం మారలేదు అప్పట్లానే ఉంది అనేసి అంటాడు. పక్కగాడు గూడా ఆ కేవ్‌ని చూసి ఈ ప్లేస్‌లో తప్పకుండా ఇంతకుముందు ఎల్ఫ్స్ ఉండేవి. ఇక్కడికి ఎటువంటి ఈవిల్ స్పిరిట్స్ కూడా ఎంటర్ అవ్వలేవు అనేసి చెప్తాడు. అప్పుడు రికెట్ గాడు మనం మాట్లాడుకోవడం చాలా ఉంది కానీ ప్రస్తుతానికి నీ స్వార్డ్‌ని అండ్ నీ హ్యాండ్‌ని రిపేర్ చేద్దాము. దాంతో నువ్వు త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరొచ్చు అనేసి చెప్తాడు. ఒక పక్క రికెట్ గాడితో గట్స్ మాట్లాడుతా ఉంటే పక్కింకా ఎలిక ఆడుకుంటా ఉంటారు. కట్ చేస్తే గట్స్ గాడు ఇట్లా చెప్తాడు. రికెట్ ఇంతకుముందు నేను మాట్లాడిన మాటలకి నన్ను క్షమించు అనేసి అడుగుతాడు. దాంతో రికెట్ గాడు అటువంటిదేమీ లేదు. నేనే నీకు సారీ చెప్పాలి. నేను కూడా ఇంపేషెంట్ అయ్యాను అని చెప్తాడు. కానీ ఈ 2 సంవత్సరాలు నేనిక్కడుండి ఒక ఇంపార్టెంట్ అయిన థింగ్‌ని రియలైజ్ అయ్యాను అనేసి చెప్తాడు. తర్వాత ఓకే అయితే గుడ్ నైట్ అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరూ. లాస్ట్‌కి ఇంకక్కడ నైట్ అయిపోతుంది. గట్స్ గాడు ఒక చిన్న క్యాంప్ ఫైర్ లాంటిదేసుకొని పడుకోవడానికి ట్రై చేస్తా ఉంటాడు. కానీ ఫైనల్‌గా వాడు రియలైజ్ అయితాడనమాట. అసలు ఎటువంటి ఉపయోగము లేదు. నేనెప్పటికీ ఒక సార్డ్ లేకుండా రాత్రిపూట పడుకోలేను. లేదు లేదు ప్రాబబ్లీ ఇక మీదట నా జీవితం మొత్తం నేను రాత్రిపూట పడుకోలేనేమో అనేసి అనుకుంటా ఉంటాడు. స్లోగా క్యాంప్ ఫైర్ వైపు చూస్తా ఉంటాడు. సడన్‌గా అక్కడ కాస్కా ఉన్నట్టు, తనని చూస్తున్నట్టు ఇమాజిన్ చేసుకుంటాడు. తర్వాత వాడికి ఆ మాటలు గుర్తుకొస్తాయి. "నువ్వొక్కడివే వెళ్ళిపోయావు. ఆ ఇర్రిప్లేసబుల్ థింగ్స్ పక్కనుండకుండా నువ్వెళ్ళిపోయావు" అనేసి గోడ చెప్తాడు కదా! ఆ మాటలన్నీ గుర్తుకొస్తా ఉంటాయన్నమాట. అలా ఆ మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటే సడన్‌గా వాడికి ఎక్లిప్స్ సీన్ గుర్తుకొస్తది. కాస్కాని ఆ మాన్స్టర్స్ అన్ని పట్టుకోవడము అదంతా. తర్వాత గ్రిఫిత్ గాడు గట్స్ ఇంకా కాస్కాకి చేసింది అవన్నీ గుర్తు తెచ్చుకొని ఫుల్ ఆయాసపడతా ఉంటాడు. లేదు నేనేమి పారిపోలేదు. అసలు నేను పారిపోయే ఛాన్సే లేదు. అసలెప్పటికీ ఆ లాస్ట్ జరిగిన దాని నుంచి నేను పారిపోలేను. అదంతా నా రైట్ ఐ లోపల ఇంప్రింట్ అవ్వబడి ఉంది. ఫియర్, మాలిస్ నాకదంతా తెలీదు. పాసిబిలీ ఆ రెండునేమో. నేనెప్పటికీ ఈ డార్క్ ఫ్లేమ్ నుంచి తప్పించుకోలేను. ఒకవేళ నేను దీని నుంచి తప్పించుకోలేకపోతే నాతో పాటు నా ఎనిమీస్‌ని కూడా ఈ ఫైర్‌తోనే కాల్చేస్తాను అనేసి అనుకుంటా ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ గట్స్ గాడు ఎనకాల ఒక పెద్ద హౌండొస్తది. తోపుంటది ఆ ఆర్ట్. ఆ హౌండ్ వాడిలో ఉన్న డీమానిక్ ప్రెజెన్స్‌ని రిప్రజెంట్ చేస్తా ఉంటది. ఆ హౌండ్ ఇట్లా మాట్లాడుతది. "ది బ్లడ్ మస్ట్ ఫ్లో సో కీప్ కిల్లింగ్. ఐ విల్ స్టిల్ థర్స్ట్ ఫరెవర్ అలోన్ ఆల్వేస్" అని. వీడికి సడెన్‌గా ఆ మాటలు వినిపించేసరికి ఇట్లా వెనక్కి తిరుగుతాడు. కానీ అక్కడేముండదు. తర్వాత ప్రాబబ్లీ గోడ చెప్పిన విషయాలు నిజమేనేమో. తనని ఆ స్టేట్‌లో వదిలి వెళ్ళిపోయిన తర్వాత నేను మాత్రం ఏం చెప్పగలను? కాస్కాని అబద్ధం చేసి వెళ్ళిపోయిన నేను మా కామ్రేడ్స్ యొక్క రివెంజ్ గురించి మాట్లాడే అర్హుడిని కాదు. నిజానికి నేను బ్యాండ్ ఆఫ్ ది హాక్‌నే అబద్ధం చేసి వెళ్ళిపోయాను అనేసి అనుకుంటా ఉంటాడు. వాడికి కార్కస్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయన్నమాట. "నువ్వు చెప్పేదేంటి? ఫార్మర్ రైడర్స్ యొక్క కెప్టెన్ గదా!
ఇప్పుడు నేను వాడిని రికగ్నైజ్ చేయను. వాడేదో డ్రీమ్‌కో, దేనికో అని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు గదా! సిట్యుయేషన్ చాలా బ్యాడ్‌గా ఉన్నప్పుడు వాడిక్కడ లేడు. అసలు అట్లాంటి ఒక వ్యక్తిని నేను నా కామ్రేడ్‌గా కన్సిడర్ చేయను అనేసి చెప్తాడుగా. తర్వాత జుడియా చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. నువ్వెప్పుడూ నిన్ను సెపరేట్ చేసుకొనున్నావు. నువ్వసలు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు. తనని నీతో పాటు తీసుకెళ్ళిపో. ఈసారి తనని నీతో పాటు ఎట్టి పరిస్థితిలో తీసుకెళ్ళిపో. తనని ఈడ్చుకుంటూ వెళ్ళాల్సొచ్చినా పర్లేదు. ఒకవేళ నువ్వు తీసుకెళ్ళకపోతే అనేసి అంటాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ కాస్కా కనిపిస్తది. నువ్వు నీ సొంత బ్యాటిల్స్‌ని ఫైట్ చేస్తూ ఉంటావు. ఇప్పుడు నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోవాలి. ఒకవేళ ఒంటరిగా అయినా నువ్వు వెళ్ళిపోవాల్సిందే అనేసి అంటది గదా! వాడదంతా గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. అవును కరెక్టే. ఇదంతా చాలా రోజుల క్రితమే జరిగిపోయింది. ఆ క్షణం నుంచే నేను ఆ అర్హత కోల్పోయాను. అసలు ఈ యుద్ధాన్ని నేనే స్టార్ట్ చేశాను. అప్పుడు నేను కోరుకున్నది ఇది కాదు కానీ, బట్ అట్‌లీస్ట్ వేరెవరో ఈ వార్‌ని స్టార్ట్ చేయమని నన్ను ఫోర్స్ చేయలేదు. ఇది నాకు నేనే డిక్లేర్ చేసుకున్న వార్. కానీ బట్ స్టిల్ నన్ను కాల్చేసేది కేవలం ఈ బ్లాక్ ఫ్లేమ్ మాత్రమే కాదు. ఆ రోజుల్లో ఉన్న ఆ క్యాంప్ ఫైర్ ఇంకా నా గుండెల్లో కాలుతూనే ఉంది అనేసి అంటాడు. అసలు ఇక్కడ పిక్చర్స్ ఉంటాయి బ్రో. వేరే లెవెల్ అసలు. ఇంత అందమైన రిప్రజెంటేషన్స్‌ని నేను ఎటువంటి మాంగాలో కూడా చూడలే. చాలా మీనింగ్‌ఫుల్‌గా ఉంటాయి అండ్ ఎమోషనల్‌గా కూడా ఉంటాయి. ఆ పిక్చర్‌లో గ్రిఫిత్, గట్స్, కాస్కా ముగ్గురుంటారు. చలో లెట్స్ కంటిన్యూ. అవును కరెక్టే. ప్రాబబ్లీ నన్ను ఆ బ్లాక్ ఫ్లేమ్ మింగేయకుండా ఈ లాస్ట్ ఫీబుల్ ఫ్లేమే కాపాడుతుందేమో అనేసి కాస్కా గురించి ఆలోచిస్తా ఉంటాడు. తర్వాత అరే! నేనేం జేసినాను? కొంపదీసి మళ్ళీ ఇదే చేశానా? యూ మీన్ నేనేదైనా కోల్పోతున్నానా? నేను మళ్ళీ దాన్ని నోటీస్ చేసే ముందే దాన్ని కోల్పోబోతున్నానా? అసలు అదుందని నాకు తెలియక ముందే నా జారి అదెళ్ళిపోతుందా అనేసి ఆలోచిస్తా ఉంటాడు. అదే అప్పుడు బ్యాండ్ ఆఫ్ ది హాక్‌ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత రియలైజ్ అయితాడు గదా! వాడికి కావాల్సిందంతా బ్యాండ్ ఆఫ్ ది హాక్‌లో ఉందని. దాంతో ఒకసారి ఆ డీమన్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ఎప్పుడైతే స్కై ఫాల్ అవుతుందో అండ్ హోలీ గ్రౌండ్స్ మీద బ్లైండ్ షీప్ అందరూ కలిసి గ్యాదర్ అయ్యి ఒక ఫైర్ పిల్లర్‌ని ఎరెక్ట్ చేస్తారో అనేదేదో చెప్పిద్ది గదా! దాని గురించి ఆలోచించి లేదు లేదు ద ఫ్లేమ్ ఇట్స్ నాట్ యెట్ బ్లోన్ ఔట్. ఇంకా ఏం అవ్వలేదు. ఇట్స్ నాట్ టూ లేట్. ఈసారి నేను ప్రమాణం చేస్తున్నా. నేనెప్పటికీ తనని కోల్పోను అనేసి లేచి నుంచుంటాడు. ఈ గ్యాప్‌లో మార్నింగ్ అయిపోద్ది. దాంతో ఆ సీన్ కట్. చలో ఇంక నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాము. దీని పేరొచ్చేసి 'ది హోలీ గ్రౌండ్ పార్ట్ 1'. ఈ చాప్టర్ స్టార్టింగ్‌లో మనకి ఒక పక్క ఎరికాని చూపిస్తారు. తను పక్కగాడిని పట్టుకొని పడుకుంటా ఉంటది. స్లోగా వాడిని తినేయడానికి ట్రై చేస్తది గానీ, ఒక పక్క మనకి రికెట్‌ని చూపిస్తారు. వాడేమో గట్స్ గాడి హ్యాండ్‌ని రిపేర్ చేస్తా ఉంటాడు. కట్ చేస్తే అక్కడికి పక్కుగాడొచ్చేస్తాడు. "హేయ్! నువ్వు చాలా కష్టపడి పని చేస్తున్నావే" అనేసి అంటాడు. ఈడేమో "ఏంటి నువ్వింకా పడుకోలేదా" అనేసి అడుగుతాడు. అప్పుడు పక్కగాడేమో అటువంటిదేం లేదు. యాక్చువల్ నేను నిద్రపోయాను కానీ, అలానే పడుకొనుండుంటే నన్ను తినేసేదేమో అనేసి నవ్వుతాడు. తర్వాత ఆ విషయం పక్కన పెడితే, "నీ షోల్డర్స్ నొప్పొస్తున్నాయా? నా ఎల్బ్ డస్ట్ వండర్స్ చేస్తుంది. కావాలా?" అనేసి అడుగుతాడు. వీడేమో అటువంటిదేమి అవసరం లేదు అనేసి చెప్తాడు. కానీ ఏదో రకంగా హెల్ప్ చేద్దామని ట్రై చేస్తాడు. "కావాలా? నేను హెల్ప్ చేస్తా" అని స్క్రూ డ్రైవర్ పట్టుకుంటాడు గానీ, "లేదు లేదు ఏం అవసరం లేదు" అని చెప్పేస్తాడు. ఇంక అలా రికెట్ చెప్పగానే, పక్కగాడు సీరియస్‌గా వాడి వైపుగా నడుచుకుంటూ వస్తా ఉంటాడు. దాంతో ఇంకా రికెట్ గాడు ఇట్లా చెప్తాడు. "బట్ పక్ ఐ రియల్లీ యామ్ గ్రేట్‌ఫుల్ ఫర్ యూ" అనేసి చెప్పగానే పక్కగాడు అడుగుతాడు. దేనికోసమని? అప్పుడు ఈడు చెప్తాడింకా. కాస్కా కనిపించకుండా ఎళ్ళిపోయిన తర్వాత అండ్ మాస్టర్ గోడోకి జ్వరమొచ్చిన తర్వాత నుంచి ఎరికా ఒక్కసారి కూడా నవ్వలేదు. నిజానికి నీకే థాంక్స్ చెప్పాలి. ఈరోజు తను చాలా ఫన్ ఎంజాయ్ చేసింది అనేసి చెప్తాడు. దాంతో పక్కగాడింక నవ్వుతాడు ఫుల్లు. తర్వాత వీడు కంటిన్యూ చేస్తాడింకా రికెట్. ఆ విషయం పక్కన పెడితే ఇంకా ఎప్పుడైతే గట్స్ ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోయాడో, అసలు వాడు అక్కడ సర్వైవ్ అవుతాడా? అసలక్కడి నుంచి తిరిగొస్తాడా? అన్న భయం ఒక పక్కనుంటే, ఇంకొక పక్కన నేనప్పుడు గమనించగలిగాను. అసలక్కడున్నది గట్సే కాదు. వాడు టోటల్‌గా మారిపోయాడు అనేసి చెప్తాడు. అండ్ తర్వాత ఇప్పుడు వాడు తిరిగొచ్చేసినా కూడా కొన్ని కొన్ని స్మాల్ థింగ్స్ మారాయి కానీ, వాడు కాస్కా గురించి భయపడి చాలా కోప్పడ్డాడు. కానీ ఇప్పుడు గట్స్‌లానే ఉన్నాడు. అప్పట్లో నాకు తెలిసిన విధంగానే ఉన్నాడు. ప్రాబబ్లీ ఇదంతా నీ వల్లనేనేమో. ఇప్పుడు గట్స్ ఇంకా నవ్వుతున్నాడంటే, నువ్వు వాడితో ఉండడం వల్లే ఇలా జరుగుతుంది అనేసి చెప్తాడు. దాంతో ఇంగ పక్కగాడు ఫుల్లు సిగ్గుపడతాడనమాట. "హేయ్! అలా జెప్పకు. నన్ను ఎంబారస్ చేస్తున్నావు" అనేసి నవ్వుతాడు. ఆల్రైట్ నేను గూడా నీకు హెల్ప్ చేస్తా అనేసి ఇట్లా ఫుల్లు సిద్ధపడతాడు గానీ, కానీ సడెన్‌గా అక్కడికి గోడగాడు వచ్చేస్తాడనమాట. వీడెప్పుడు తిరిగొచ్చినా వాడితో పాటు ఏదో ఒక విచిత్రమైన క్రీచర్‌ని తీసుకొస్తూ ఉంటాడు అనేసి తిట్టుకుంటాడు. తర్వాత గోడగాడిని జూసి ఇంకా రికెట్ ఫుల్లు భయపడతాడు. "అలా డ్రెస్ అయ్యి మీరెక్కడికెళ్తున్నారు మాస్టర్? అసలు మీరేం చేయబోతున్నారు?" అనేసి అడుగుతాడు. దాంతో గోడగాడు చెప్తాడింకా, "నాలో ఇంకా స్ట్రెంత్ మిగిలుండగానే నేను చేసే పనులు కొన్నున్నాయి.
అనేసి నడుచుకుంటూ పోతా ఉంటాడు. అప్పుడు రికెట్ గాడు కొంచెం భయపడి, "ఆగండి. అసలు మీరేం జేస్తున్నారు? దయచేసి నన్ను సాయం చేయనియండి" అనేసి అడుగుతాడు. కానీ ఇంకా గోడగాడికి ఫుల్ కోపమొస్తది. "షట్ అప్" అనేసి గట్టిగా అరుస్తాడు. "రికెట్ నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు ఎరికా రెస్పాన్సిబిలిటీ నీదే" అనేసి చెప్తాడు. దాంతో రికెట్ గాడింకా సైలెంట్ అయిపోతాడు. తన గురించి మాట్లాడాలంటే నిజానికి తనేమి నా సొంత డాటర్ కాదు అనేసి చెప్తాడు వాడు. నిజానికి యుద్ధం వల్ల తన ఫ్యామిలీ చచ్చిపోయింది. ఇప్పుడు తనొక ఆర్ఫన్. ఇలాంటి రోజుల్లో అదొక రేర్ విషయమేమీ కాదు కానీ, అప్పట్లో తన మంటల్లో కాలిపోయేది. అసలేమైందో ఏంటో తనని నేను ఇంటికి తీసుకొచ్చుకొని ఇలా పెంచి పెద్దదాన్ని చేశాను. అసలు నేనలా ఎందుకు చేశానో ఏంటో, పుట్టినప్పటి నుంచి స్టీల్ తప్ప వేరే విషయమే తెలియని నాకు, ఆ రోజు నేను కూడా ఒక హ్యూమన్నే అన్న ఫీలింగొచ్చింది. బట్ దెన్ ఎప్పుడైతే చచ్చిపోయే టైమొస్తుందో, ఒంటరిగా పడిపోవడం చాలా మంచి విషయం అనేసి చెప్తాడు. దాంతో అక్కడున్న ఫోర్జ్ దగ్గరికెళ్ళి కాలుస్తా ఉంటాడనమాట. ఒక మంచి సాడ్ అనేది అది తుప్పు పట్టినా లేదా అది డల్ అయిపోయినా దానిలో ఎప్పటికీ ఒక మంచి స్టీల్ అనేదుంటుంది. ఆ స్టీల్ ఎప్పటికీ రస్ట్ అవ్వదు. ఎన్ని సంవత్సరాలు దాన్ని అలాగే వదిలేసినా అది పాడవ్వదు. అసలు అదే ది అల్టిమేట్ స్టీల్. ఈవెన్ ఇఫ్ ఇట్ క్రాక్స్ దాన్ని మళ్ళీ నిప్పులో పడేస్తే అది తప్పకుండా మళ్ళీ పుడుతుంది. ఇదంతా ఆ పిచ్చోడికి చెప్పు. నాలాగా మారొద్దని చెప్పు అనేసంటాడు. దాంతో సీన్ కట్. వాడా సాడ్‌ని కొడతా ఉంటాడు. స్లోగా మార్నింగ్ అయిపోతది. నెక్స్ట్ డే గట్స్ గాడు వాడి సాడ్‌ని చూస్తాడు. ఫుల్ క్లియర్ ఎడ్జ్‌తో ఉంటది. కొత్త సాడ్ లాగా. వాడిని టాప్ టు బాటమ్ చూపిస్తారు. వాడి హ్యాండ్ గూడా ఫుల్ కొత్త దానిలా ఉంటది. అప్పుడు అక్కడికి రికెట్ గాడొచ్చి ఇట్లా చెప్తాడు. ఇంతకీ ఆ కొత్త ఆర్మర్ ఎలా ఉంది? మాస్టరే దాన్ని తయారు చేశారు అని. గట్స్ గాడు చెప్తాడు. ఇది చూసేంత బరువుగా ఏం లేదు. చాలా బావుంది అని. తర్వాత రికెట్ గాడు, ఇదిగో నేను నీకోసం కొత్తగా తయారు చేసిన వెపన్స్ తీసుకొచ్చాను. ఇవన్నీ గన్ పౌడర్‌ని యూజ్ చేసుకొని పనిచేస్తాయి. అంతేకాదు కొత్త రిపెంటింగ్ బ్లో గన్ గూడా తీసుకొచ్చా. వీటన్నిటిని ఒకేసారి పెట్టుకోవాల్సిన అవసరం లేదులే కానీ, నీకు త్వరలోనే అలవాటైపోతుంది అనేసిస్తాడు. గట్స్ గాడు అవన్నీ చూసి, అరే సూపరున్నాయే అనేసి అనుకుంటాడు. తర్వాత రికెట్ అడుగుతాడు. హే గట్స్, నువ్వు కాస్కా కోసం వెళ్తున్నావు కదా! కానీ ర్యాండమ్‌గా అలా వెళ్ళిపోతే తనని వెతకడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుందేమో అనేసి అంటాడు. అప్పుడు గట్స్ గాడు, దాని గురించి మాట్లాడాలంటే ఇక్కడెక్కడైనా హోలీ గ్రౌండ్ అనే ప్లేస్ ఉందా అనేసి అడుగుతాడు. లేదంటే ఎక్కడైనా షీప్, షెపర్డ్స్ గుంపులుగా ఉండే ప్లేస్ నీకు తెలుసా అనేసి అడుగుతాడు. అప్పుడు రికెట్ గాడు చెప్తాడు. హోలీ గ్రౌండ్ గ్యాదరింగ్ ఆఫ్ షెపర్డ్సా? అటువంటి ఒక ప్లేస్ ఉందా అనేసి ఆలోచిస్తా ఉంటాడు. అప్పుడు సడెన్‌గా వాడికేదో గుర్తుకొస్తది. ఇట్లా చెప్తాడు. దాని గురించి ఆలోచించి చూస్తే 3 రోజుల పాటు నువ్వా నార్త్ ఈస్ట్ రోడ్‌ని పట్టుకొని అలా వెళ్తే నీకొక మనిషి కనిపిస్తది. దాని పేరే అబిలియన్ టెంపుల్. కానీ ఏమైందో ఏంటో కానీ దాన్ని ది టవర్ ఆఫ్ కన్విక్షన్ అని పిలుస్తున్నారు. మేబీ నువ్వు చెప్పే ప్లేస్ అదేనేమో అనేసి అంటాడు. గట్స్ గాడు ది టవర్ ఆఫ్ కన్విక్షనా అనేసి అడుగుతాడు. దాంతో రికెట్ గాడు చెప్తాడింకా. నువ్వు చెప్పిన షెపర్డ్ గురించి నాకు తెలీదు గానీ ప్రస్తుతానికైతే ఆ ప్లేస్ నిండా ప్లేగ్ రెఫ్యూజీసే ఉన్నారు. అంతేకాదు ఆ రెఫ్యూజీస్‌లోనే హెరిటిక్స్ కూడా మిక్స్ అయి ఉన్నారంట. త్వరలో ఒక ఇంక్విజిటర్ కూడా బయలుదేరబోతున్నాడు. అతన్ని హోలీ సీనే పంపించారంట అనేసి చెప్తాడు. నీకు షార్ట్‌గా చెప్పాలంటే వాళ్ళొక విచ్‌ని చంపబోతున్నారు అనేసి చెప్తాడు. అప్పుడు గట్స్ గాడికి ఆ ఇమేజ్ గుర్తుకొస్తది మళ్ళీ. వాడు డ్రీమ్ లోపల చూస్తాడు కదా కాస్కాని. బేసిక్‌గా వాడు ఫిక్స్ అయిపోతాడింకా. కానీ రికెట్ గాడు ఇట్లా చెప్తాడు. కాస్కా అక్కడుండే ఛాన్సెస్ చాలా తక్కువే. తనిప్పుడున్న స్టేట్‌లో అంత దూరం ఎళ్ళే ఛాన్సే లేదు అని. అప్పుడు గట్స్ గాడు, లేదు ఒక ఛాన్స్ అయితే ఉంది. ప్రస్తుతానికి నేను దాన్నే నమ్మాలి అనేసి అనుకుంటాడు. అక్కడే ఉన్న పక్కగాడు లోపల ఇలా ఆలోచిస్తా ఉంటాడనమాట. నా వెనకాల చాలానే జరిగాయే. వీడిలాంటి ఒక ఫేస్ పెట్టాడంటే అసలా కాస్కా అనే అమ్మాయి ఎలా ఉంటుందో ఏంటో అనేసి ఆలోచిస్తా ఉంటాడు. దాంతో ఇంక గట్స్ సరే అయితే నేనింక బయలుదేరతాను అనేసి అంటాడు. రికెట్ గాడేమో ఒకసారి గట్స్‌ని పిలిచి కాస్కాని జాగ్రత్తగా చూసుకో. మళ్ళీ ఇక్కడికి రావడం మర్చిపోకు అనేసి చెప్తాడు. లాస్ట్‌కి ఇంక గట్స్ గాడు వెళ్ళిపోతూ గోడో నువ్వు చాలా మంచి బ్లాక్ స్మిత్‌వి. నేను తిరిగొచ్చినప్పుడు నీదే బాధ్యత అనేసి చెప్తాడు. ఒక పక్క గోడగాడేమో సో యూ సే వర్త్‌లెస్ ఫూల్ అనేసి తిడతాడు. దాంతో సీన్ కట్. గట్స్ గాడు అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటాడు. మళ్ళీ ఇంకా గోడగాడు తిట్టుకోవడం కంటిన్యూ చేస్తాడనమాట. చూసావా కనీసం వెనక్కి కూడా తిరగకుండా ఎలా వెళ్ళిపోతున్నాడో. ప్రాబబ్లీ ఇదే మన ఫైనల్ పార్టింగ్ ఏమో. అసలు ఒకసారి ఆగి దాన్ని అక్నాలెడ్జ్ చేయాలని కూడా నీకు లేదు కదూ. అయినా అదే బెటర్ ఏమో. ఇప్పుడు అందరం కూర్చొని గ్లూమీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు అనేసి అనుకుంటాడు. వీడొక్కదాన్ని వదిలేసి వేరే దాని కోసం అలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. వాడికే తెలియకుండా వాడెప్పుడు హర్ట్ అవుతా ఉంటాడు. అయినా ఇదంతా మన కంట్రోల్‌లో లేదు కదా! బ్రతకడం, చావడం అనేది బియాండ్ అవర్ కంట్రోల్ అనేసి అనుకుంటాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి
1 మంత్ క్రితం అనేసి పాస్ట్ చూపిస్తారు. ఇంతకీ అక్కడ ఫర్నీస్ అండ్ వాళ్ళ ఆర్మీ మొత్తం ఉంటది. వాళ్ళందరూ ఎక్కడికో వెళ్తా ఉంటారు. ఆ గ్రూప్‌లో ఉన్న సర్పికో గాడు ఇట్లా అంటాడు, "ఈ రెఫ్యూజీస్‌ని చూస్తుంటే ఇదొక నేషన్ మైగ్రేషన్‌లా ఉంది. ఇది కేవలం ప్లేగ్ ఇంకా ఫెమైన్ మాత్రం గాదు. ఇక్కడ అంతమంది రెఫ్యూజీస్ ఉన్నారు" అనేసి అనుకుంటాడు. దాంతో ఆ కమాండర్ గాడు మాట్లాడతాడింకా. ఐ మీన్ వైస్ కమాండర్ గాడు. "హోలీసీ నాకు పంపించిన ఇన్ఫర్మేషన్ ప్రకారము కొన్ని రోజుల క్రితమే ఒక పెద్ద క్రుషియన్ మిలిటరీ ఈస్ట్ వైపుగా ఆ మౌంటైన్ రేంజెస్‌ని దాటి మిడ్‌ల్యాండ్‌ని ఇన్వైట్ చేశాయంట. అండ్ ప్రస్తుతానికి కింగ్ చనిపోయిన తర్వాత అక్కడున్న రాయల్ మెంబర్స్ అండ్ నోబెల్స్ అంతేకాదు ఇప్పుడు నెక్స్ట్ క్వీన్ అవ్వబోయే ప్రిన్సెస్ షార్లెట్ కూడా బ్రతికే ఉన్నారా? చనిపోయారా? అన్న విషయం తెలీదు" అనేసి చెప్తాడు. దాంతో సర్పికో గాడు ఒక కామెడీ యేస్తాడు. జోకేస్తాడు. ఈ వైస్ కమాండర్ గాడు తిట్టుకుంటాడు. అప్పుడు సర్పికో గాడు ఓ క్వెషన్ ఏస్తాడు. ఒకవేళ అదే సిట్యుయేషన్ అయితే మనం ఇప్పుడు ఎళ్ళబోయే ఆ ఆల్బియన్ మానిస్ట్రీ అనేది మిడ్‌ల్యాండ్ బార్డర్ దగ్గరికే వస్తుంది కదా! అండ్ అది మాత్రమే కాదు, ఆ కుషియన్స్ మన రిలిజియన్ యొక్క ఓల్డ్ ఎనిమీస్ కదా! అనేసి అడుగుతాడు. దాంతో వైస్ కమాండర్ గాడు అసలు ఇలాంటి టైంలో ఆ కేర్ ఫ్రీ క్వెషన్ ఏంటి అనేసి అడుగుతాడు. ఆ మాటలు విన్న తర్వాత ఫర్నీసే చెప్పిద్దిట్లా, ఒకవేళ సిట్యుయేషన్ బ్యాడ్‌గా ఉంటే మనకి హోలీసీ నుంచి ఏదో ఒక మెసేజ్ తప్పకుండా వస్తుంది. అప్పటి వరకు మనం సైలెంట్‌గా మనకిచ్చిన పనిని చేసుకుందాము అనేసి చెప్పిద్ది. అట్లా చెప్పంగానే ఇంకా ఈ సర్పికో గాడు గొణుకుతా ఉంటాడనమాట. లేడీ ఫర్నీస్ చాలా కోపంగా ఉన్నట్టుందే. ప్రాబబ్లీ తనని ఆ బ్లాక్ స్వార్డ్స్‌మెన్‌ని వెతికే పనిలో నుంచి తీసేసినందుకా అనేసి అడుగుతాడు. కట్ చేస్తే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారనమాట. ఇంతకీ ఫర్నీస్ ఆ కోర్ట్ మధ్యలో నుంచొనుంటది. అందరూ క్వెషన్స్ ఏస్తా ఉంటారనమాట. అసలు దీని అర్థమేంటి? 2 సంవత్సరాలు పూర్తిగా గడిపిన తర్వాత కూడా నువ్వు ఆ బ్లాక్ స్వార్డ్స్‌మెన్‌ని పట్టుకోలేకపోయావు. అసలు వాడిని కేజ్‌లో పెట్టిన తర్వాత కూడా వాడు తప్పించుకొని ఎలా ఎళ్ళిపోయాడు? వాడు తప్పించుకొని ఎళ్ళిపోవడం పక్కన బెడితే, వాడిని మళ్ళీ రీక్యాప్చర్ చేసే అటెంప్ట్‌లో చాలా మంది క్యాజువాలిటీని ఎదుర్కోవాల్సొచ్చింది. ఈ ఐరన్ హోలీ చైన్ నైట్స్ ఆర్డినరీ హీథన్ ఫోర్సెస్ లాగా కాదు. వీళ్ళు కేవలం ఒక సింబల్ ఆఫ్ అథారిటీ. అండ్ ఆ హోలీసీ గురించి మాట్లాడాలంటే ఆయన కేవలం గాడ్స్ ఎర్త్‌లీ మౌత్ పీస్ మాత్రమే అనేసి అనగానే తిను మాట్లాడడానికి ట్రై చేస్తది. లేదు, మీరు చెప్పేదేంటి? మేము కేవలం ఆర్నమెంట్స్ అని మీరు అంటున్నారా? అనేసి అడిగిద్ది. దాంతో కోర్ట్‌లో ఉన్నోళ్ళందరికీ కోపమొచ్చేస్తదనమాట. గట్టి గట్టిగా అరుస్తారు. నీకు మేము చెప్పేదేం అర్థం కావట్లేదు గదా! మైండ్ యూర్ టంగ్. మేము చెప్పిన దానికి అర్థము, దాని ఎగ్జిస్టెన్స్ అనేది హైలీ సెరిమోనియల్. నువ్వసలు రియలైజ్ అవుతున్నావో అవ్వట్లేదో కానీ నీ లాస్ట్ మిషన్‌లో చనిపోయిన వాళ్ళందరూ హై నోబుల్ పీపుల్ యొక్క కొడుకులు. అండ్ ఫార్చునేట్‌లీ నువ్వు ది వరల్డ్ రినౌన్డ్ వాండీమియన్ ఫ్యామిలీ నుంచి వచ్చావు. మీ దగ్గర అంతులేనంత సంపదుంది కదా! నిజానికి మీ ఫాదర్ మాట్లాడడంతోనే ఈ సిట్యుయేషన్ మొత్తాన్ని ఎటువంటి రచ్చ లేకుండా ఆపగలిగాము. మా అందరికీ తెలుసు ద లీడర్ ఆఫ్ ది హోలీ ఐరన్ చైన్ నైట్స్ ట్రెడిషనల్‌గా ఒక అమ్మాయే. ఇదంతా బానే ఉంది కానీ పర్హాప్స్ దెర్ ఈజ్ సమ్ మార్జిన్ ఫర్ కన్సిడరేషన్ అనేసంటారు. ఏదైతే అదయింది కానీ అసలు ముందు ఆ బ్లాక్ స్వార్డ్స్‌మెన్‌ని అరెస్ట్ చేయడం అనేదే నీ ఐడియా. ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అని నీకు తెలిసినా కూడా ఇలా చేశావు. ఇప్పుడు మాకు వేరే చాయిస్ ఏం లేదు. ఇప్పుడు దాన్ని సస్పెండ్ చేస్తున్నాము. దీని తర్వాత నీకొక న్యూ మిషన్ ఇస్తాము. అయినా ఆ రెవెలేషన్స్‌లో వచ్చినట్టు ది హాక్ ఆఫ్ డార్క్‌నెస్ ఆ బ్లాక్ స్వార్డ్స్‌మెనే అని గ్యారంటీ లేదు. అండ్ నువ్వు రాసిన ఆ రిటర్న్ రిపోర్ట్ చూసిన తర్వాత మిరాకిల్ రికగ్నిషన్ డిపార్ట్‌మెంట్ నీతో ఏదో మాట్లాడాలంట. యూ ఆర్ నౌ డిస్మిస్డ్ అనేసి దాన్ని పంపించేస్తారు. తనింకా కోర్ట్ నుంచి బయటకొస్తా ఉంటది. ఆ కోర్ట్ మెన్ అందరూ ఇంకా మాట్లాడుకుంటా ఉంటారనమాట. అసలు ఇలాంటి సమయంలో ఆ బ్లాక్ స్వార్డ్స్‌మెన్ గురించి మాట్లాడడమే అనవసరము. మనం వెంటనే దీని గురించి డిస్కస్ చేయాలి. అదే ది హాక్ ఆఫ్ లైట్ గురించి. ఈ కళ మన ల్యాండ్‌లో ఉన్న రీజియన్ నుంచి చాలా మందికి వచ్చిందంట. అది మాత్రమే కాదు, హోలీసీ స్వయంగా ఈ కళను చూసారంట అనేసి ఏదో మాట్లాడుకుంటా ఉంటారు. దాంతో ఆ సీన్ కట్. నెక్స్ట్ మనకి మళ్ళీ ఫర్నిస్‌ని చూపిస్తారు. ఇక్కడ తను ఆ మిరాకిల్స్ గురించి ఆలోచిస్తా ఉంటది. మిరాకిల్స్, ది హాక్ ఆఫ్ లైట్, నేను అటువంటి విషయాలేమీ చూడలేదు కానీ మిరాకిల్స్ అంటే అని జెప్పి ఆ హార్స్‌ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటది. దాంతో సడెన్‌గా సర్పికో గాడు అడుగుతాడు, ఏంటి విషయం అని. "ఆ! ఏం లేదు" అనేసి తిను చెప్పిద్ది. "లేదు లేదు దాని గురించి ఆలోచించకు. అసలదంతా నిజమే కాదు" అనేసి అనుకుంటా ఉంటది ఫర్నిస్ లోపల. "ఎట్టి పరిస్థితిలో నేనలా చేసుండను. అది కేవలం ఒక ఇల్యూషన్ మాత్రమే. అసలది జరగలేదు. ప్రస్తుతానికి నా పనిదొక్కటే. ఇంక్విజిటర్‌ని నేను గార్డ్ చేయాలి. ఒకవేళ ఆ దేవుడు నా ద్వారా ఎటువంటి మిరాకిల్స్ చేయకపోయినా పర్లేదు కానీ, నాలో నమ్మకం ఉన్నన్ని రోజులు నా గుండెలో పీస్ ఉంటుందని నాకు తెలుసు" అనేసి ఆలోచిస్తా ఉంటది.
మళ్ళీ తనకి ఆ డీమన్ మాటలు వినిపిస్తా ఉంటాయన్నమాట. "నువ్వు దేవుడికి చాలా దూరంగా ఉన్నావు" అనేసి చెప్తది గదా! తినకింకా మొత్తం చెమటలొచ్చేస్తా ఉంటాయి. లేదు అదంతా నిజం కాదు అనేసి అనుకుంటా ఉంటది. ఒక పక్క సర్పికో గాడు తనని జూసి మళ్ళీ ఆలోచిస్తా ఉంటాడు. తనని డ్యూటీలో నుంచి పీకేసినట్టుగా ఏం లేదు. మళ్ళీ కొత్త మిషన్ ఇచ్చేసారు వాళ్ళు. అసలైనా అట్లాంటొక వ్యక్తికి మమ్మల్ని గార్డ్‌గా పెట్టడం ఏంటి? ఒకవేళ లేడీ ఫర్నిస్ కాకపోయినా ఇట్ వుడ్ బి డీస్పిరిటింగ్ అనేసి అనుకుంటాడు. కట్ చేస్తే వాళ్ళ కార్ట్‌ని చూపిస్తారనమాట. ఒక పెద్ద వ్యాగన్ లాగుంటదది. అదొస్తుంటే జనమందరూ స్కాటర్ అయిపోతా ఉంటారనమాట. ఆ ప్రజలందరూ ఆ క్యారవాన్‌ని చూసి భయపడతా ఉంటారు. ఏంటది అంత పెద్దగా ఉందని. సడెన్‌గా వాళ్ళలో ఉన్నొకడు సైలెంట్‌గా ఉండండి. మీ నోరు మూసుకోండి. ఆ హ్యూజ్ వైట్ క్యారెట్ చూస్తుంటేనే మనకర్థమైపోవాలి. దాని చుట్టూ స్టీల్‌తో ఆర్మర్ అవ్వబడి ఉంది. దేర్ ఈస్ నో మిస్టేక్. అది పక్కా ఇంక్విజిటర్ యొక్క వ్యాగనే అనేసి చెప్తాడు. ఏంటి ఇంక్విజిటరా? అనేసి అందరూ అడిగితే వీడు చెప్తాడింకా. అది కేవలం ఇంక్విజిటర్ మాత్రమే కాదు. ఆ వ్యాగన్ పైన ఆ 4 రెడ్ వీల్స్ చూస్తున్నారు గదా! థాట్స్ ది టోకెన్ ఆఫ్ బ్లడీ స్క్రిప్చర్ మోస్గస్ అనేసి చెప్తాడు. అప్పుడీళ్ళంతా భయపడిపోతారు. ఏంటి బ్లడీ స్క్రిప్చర్ మోర్గసా? అనేసి అనగానే వీడు కంటిన్యూ చేస్తాడింకా. అక్కడున్న వీల్స్ అన్నీ వాళ్ళు స్టేక్ మీద కాల్చేసిన లేదా వాటర్ టార్చర్ చేసి చంపేసిన బాడీస్ యొక్క రిప్రజెంటేషనే. ఎంత తక్కువ లేదన్నా కూడా కనీసం ఒక 500 మెంబర్స్‌ని వాళ్ళు చంపేశారు. అది పక్కన బెడితే దానికి ఎన్నో రెట్లు టార్చర్ చేయడం వల్ల చచ్చిపోయారు. ఇవన్నీ చూస్తుంటే వార్ డెత్స్‌లా కనిపిస్తున్నాయి కదా! ఆ విషయం పక్కన బెడితే వాళ్ళు నిన్ను ఒక్కసారి పట్టుకున్నారంటే నీ ఒంటి మీద ఒక చిన్న మోల్‌ని కూడా నువ్వొక విచ్చువని కారణంగా చూపిస్తారు. హి ఈస్ ద మోస్ట్ ఫేమస్ అండ్ ఫియర్డ్ ఇంక్విజిటర్ ద వరల్డ్ ఓవర్. కేవలం దానికి మాత్రమే ఐ యామ్ ష్యూర్ ఆయనకి చాలా మంది ఎనిమీసే ఉన్నారు అనేసంటాడు. ఈ గ్యాప్‌లో ఓ కొండ మీద నుంచి చాలా మంది క్రాస్ బోస్ పట్టుకొని రెడీగా ఉంటారనమాట అటాక్ చేయడానికి. దాంతో సీన్ కట్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి 'ది హోలీ గ్రౌండ్ పార్ట్ 2'. ఇక్కడ సడెన్‌గా ఆ క్రాస్ బో యారోస్ వచ్చి గుచ్చుకుంటా ఉంటాయన్నమాట. కానీ ఒక్కటి గూడా ఆ స్టీల్ రూమ్ లోపలికైతే ఎళ్ళవు. అదంతా చూసి ఫర్నిస్ గట్టిగా అరుస్తది ఎనిమీ అటాక్ అని చెప్పి. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో అక్కడున్నోళ్ళందరూ కిందకి దిగి అటాక్ చేస్తా ఉంటారు. వాళ్ళు గట్టిగా అరుస్తా ఉంటారనమాట. 'డై మోస్గస్' అని. మా కూతురు, మై సన్, మా ఫ్యామిలీని మర్డర్ చేసినందుకు అనేసి దూకుతా ఉంటారు. అక్కడున్న ఆ వ్యాగన్‌ని మొత్తం కదిపేస్తా ఉంటారు. దాన్ని పగలగొట్టడానికి ట్రై చేస్తా ఉంటారు. అక్కడ మొత్తం రచ్చ అయితా ఉంటది. సడెన్‌గా ఒక ఎనిమీ దూకేసి అక్కడున్న డోర్‌ని ఓపెన్ చేసేస్తాడనమాట. "బయటకి రా మోస్గస్" అనేసి గట్టిగా అరుస్తాడు. కానీ సడెన్‌గా ఒక పెద్ద మెటల్ హ్యాండ్ లాంటిదొచ్చి వాడి తలని పట్టుకుంటది. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్ ఉంటది. వాయమ్మో! అసలా చైనేంటి, దాన్ని దేనికి యూజ్ చేస్తారో గూడా అర్థం గాదు మనకి. అక్కడున్న ఎనిమీస్ అందరూ షాకు. అసలేంటి ఏం జరిగింది అనేసి అనుకుంటారు. వాళ్ళక్కడ ఏమవుతుందో కనిపెట్టే గ్యాప్‌లో వాళ్ళ పక్కకి 2 పెద్ద పెద్ద బ్లేడ్స్ లాంటివి వచ్చేస్తాయి. ఏదో సిజర్స్ లాగా క్రాస్ అయితాయన్నమాట. వాళ్ళ చేతులు కట్టయిపోతాయి ఫుల్లు. అసలిక్కడ ఏం జరుగుతుందిరా అని అనుకునే గ్యాప్‌లో ఎవడో మాస్క్ పెట్టుకున్నోడొచ్చేసి వాడి కళ్ళు పీక్కొని ఎళ్ళిపోతాడు. కట్ చేస్తే అక్కడికి పెద్దగా ఉండే ఒక మస్కులర్ గాయ్ వస్తాడు. ఆడి చేతిలో ఒక వీల్‌ని బెట్టుకొని అక్కడున్నోళ్ళందరిని చంపేస్తా ఉంటాడు. నలిపేస్తా ఉంటాడు మొత్తం. ఇంకా వాళ్ళు భయపడతా ఉంటారు. వామ్మో! ఎవర్రా ఈళ్ళంతా అనేసి అనుకుంటారు. ఈ గ్యాప్‌లో అక్కడ ఫస్ట్ ఉన్నోడికి స్పైక్స్‌తో ఉండే ఒక కాలర్ బిగించేస్తాడు. వేరే ఎవరో పర్సన్. అదంతా జూసి షాక్ అయిపోతది ఫర్నిస్. గ్రేషియస్! ఏంటి చప్పుడంతా అనేసి ఆ వ్యాగన్‌లో నుంచి ఒకడు బయటకొస్తాడు. ఇంతకీ వాడే ఆ ఇంక్విజిటర్. వాడి చుట్టూ ఆళ్ళంతా కనిపిస్తారు మనకి. ఆ మాస్క్ బెట్టుకొనున్నోళ్ళు. ఆళ్ళందరూ ఒకేలా ఉంటారు గానీ, ఈ స్పైక్స్ అలాంటి ఒక టార్చర్ వెపన్ ఉన్నవాడు మాత్రం డిఫరెంట్‌గా ఉంటాడు అదేదో రావెన్ మాస్క్ యేసుకొని ఉంటాడాడు. చలో లెట్స్ కంటిన్యూ. నెక్స్ట్ ప్యానెల్‌లో మనకు ఆ ఇంక్విజిటర్ గాడిని చూపిస్తారు. వీడు చూడ్డానికి ఒక మనిషిలా అయితే ఉండడు. ఒక శిల్పంలా ఉంటాడు బేసిక్‌గా. బయటకొచ్చి ఏదో ప్రేయర్ వర్డ్స్ చెప్తాడాడు. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో ఫర్నిస్ వాడి దగ్గరికెళ్ళి "ఫాదర్ మోస్గస్ మీరు ఇంజ్యూర్ అయ్యారా?" అనేసి అడుగుతారు. అప్పుడు వాడేమో "ఆ! మిస్ ఫర్నిస్ మీరొచ్చేసారా?" అనేసి పలకరిస్తాడు. తను వాడి దగ్గరికెళ్ళి ఇట్లా నీల్ డౌన్ చేసి "నన్ను క్షమించండి. అసలు ఈ అటాక్ జరుగుతుందని నేను అనుకోలేదు. ఐ వాస్ ఫూలిష్. నన్ను క్షమించండి" అనేసి అడిగిద్ది. దాంతో ఈ ఫాదర్ గాడేమో "నో, నో అంత హంబుల్‌గా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ప్లీజ్ రైజ్ యువర్ హెడ్స్" అనేసి అడుగుతాడు. మన హోలీ ఫాదర్ అందరి పట్ల సమానంగా చూస్తారు. ఆ విషయం పక్కన బెడితే హోలీ సీకి సంబంధించిన వాళ్ళలో ఒక్కళ్ళు కూడా ఇంజ్యూర్ అవ్వలేదు అనేసి అంటాడు. దాంతో ఇంకా ఫర్నిస్ "యూ ఆర్ మోస్ట్ గ్రేషియస్. ఇక మీదట జాగ్రత్తగా ఉంటాము" అనేసి చెప్పిద్ది. బట్ ఫాదర్ మోస్గస్ అసలు వీళ్ళంతా ఎవరు అనేసి అడిగిద్ది. అప్పుడు ఆ ఫాదర్ గాడు చెప్తాడు "వీళ్ళందరూ నా డివోటెడ్ టార్చరర్స్. వీళ్ళందరినీ ఎంతో స్ట్రిక్ట్ డిసిప్లిన్ అండ్ డ్యూటీతో కల్టివేట్ చేశాము.
ఇటువంటి క్రైసిస్ సమయంలో వీళ్ళు నాకు బాగా ఉపయోగపడతారు అని చెప్తాడు. దాంతో ఇంకా ఫర్నిస్ తడబడుతూనే దే సీమ్ మోస్ట్ రిలయబుల్ అని చెప్పిద్ది. దాంతో ఇంకా ఫాదర్ గాడు అటాక్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ లైన్ కట్టండి అనేసి అంటాడు. అసలు మీరు నన్ను అటాక్ చేయడానికి కారణం ఏంటి అనేసి అడుగుతాడు. నెక్‌కి స్పైక్స్ ఉన్నోడు ఉంటాడు కదా! వాడు చెప్తాడు ఇట్లా రివెంజ్ అని. మా విలేజ్‌ని అదొక హెరిటిక్స్ విలేజ్ అని అక్యూజ్ చేశారు. మగాళ్ళంతా ఎళ్లి పని చేసుకుంటున్న సమయంలో మీరందరూ కలిసి అక్కడికి వచ్చి అక్కడున్న వుమెన్‌ని, చిన్నపిల్లల్ని అందరిని కాల్చేశారు. అసలప్పుడు అక్కడెవరూ మిగిలి లేరు అని చెప్తాడు. దాంతో ఆ ఫాదర్ గాడేమో అదెంతో బాధాకరమైన విషయము. కానీ నేను కేవలం ఆ దేవుడు డాక్ట్రిన్‌నే ఫాలో అవుతున్నానంతే. అది జడ్జ్‌మెంట్‌ని ఫెయిర్‌గానే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అని చెప్తాడు. అట్లా చెప్పంగానే ఆ కిందున్నోడు ఫుల్లు గట్టిగా అరుస్తాడనమాట. అసలందులో ఫెయిర్‌గా ఏముంది? మా దగ్గర మిగిలున్న ఫుడ్ రిజర్వ్స్ మొత్తం అయిపోయినాయి కాబట్టి మేం ప్రస్తుతానికి టెంపరరీగా చర్చ్‌కి ఆఫర్ చేయడం ఆపేస్తాము అని అడిగామంతే. అండ్ దానికే మీరలా చేయడం ఏం బాలేదు. అండ్ యూ ఆర్బిట్రరీ ఆ డివైన్ పనిష్మెంట్ అండ్ గాడ్స్ వ్రాత్ నీ మీదనే పడబోతుంది అనేసి గట్టిగా అరుస్తాడు. దాంతో ఇంకా ఫాదర్ గాడు పనిష్మెంట్, పనిష్మెంట్ అని మెల్లగా అంటా ఉంటాడు. సడెన్‌గా వాడి ఫేస్ మొత్తం ఇట్లా వెయిన్స్ పాప్ అయిపోతా ఉంటాయి. ఎంత ధైర్యంరా నీకు పనిష్మెంట్ గురించి నువ్వు మాట్లాడతావా అనేసి చేతిలో ఒక బుక్ ఉంటది. ఆ బుక్‌తో ఫట్ అని కొడతాడు ఆడి నెత్తి మీద. యూ మిస్‌గైడెడ్ ఫూల్ అని చెప్పి. అట్లా కొట్టగానే వాడి నెత్తి ముక్కలు ముక్కలైపోద్ది లోపల సైడ్ నుంచి. వాడి గుడ్లు బయటకొచ్చేస్తాయి. మొత్తం బ్లడ్డే బ్లడ్ ఉంటది. ఔట్ ఆఫ్ ఆల్ థింగ్స్ మా మీదనే రెబెల్ చేసిన ఒక అపోస్టేట్ ఒక ప్రీస్ట్‌తో డివైన్ పనిష్మెంట్ గురించి మాట్లాడతాడా అనేసి కొడతాడాన్ని. నీలాంటి ప్రజలు కాదు అసలెవరూ లేరు. బిసైడ్స్ ది హోలీ సీ ఆ దేవుడి మౌత్ పీస్‌గా ఎవ్వరూ ఉండలేరు అని చెప్తాడు. అంత కోపంగా చెప్పేసరికి ఇంకా ఫర్నిస్ ఫుల్ సైలెంట్ అయిపోద్ది. ఈడేమో ఇంకా మెల్లగా మిస్ ఫర్నిస్ వాట్ మేనర్ ఆఫ్ యాక్షన్ దోస్ దో ఫీల్ ఈస్ అప్రోప్రియేట్ ఫర్ దిస్ అనేసి అడుగుతాడు. దానర్థం వీళ్ళకి ఎట్లాంటి పనిష్మెంట్ ఇవ్వాలి అని. అప్పుడు ఫర్నిస్ చెప్పిద్ది, ఎవరైనా ప్రీస్ట్‌ని చంపడానికి ట్రై చేస్తే వాళ్ళని బ్రతికుండగానే కాల్చేయాలి. లేదంటే వీళ్ళ మీద బ్రేక్ చేయాలి అని చెప్పిద్ది. అట్లా చెప్పంగానే ఈ ఫాదర్ గాడు చప్పట్లు కొడతాడింకా. కేటగరికల్లీ ఆన్సర్డ్ నేను హోలీ ఐరన్ చైన్ నైట్స్ యొక్క లీడర్ నుంచి అటువంటి ఆన్సర్‌నే ఎక్స్‌పెక్ట్ చేస్తాను అనేసి అంటాడు. తనేమో ఐయామ్ గ్రేట్‌ఫుల్ సర్ అనేసి అంటది. దాని తర్వాత ఇంకా ఫాదర్ గాడు జడ్జ్‌మెంట్ పాస్ చేస్తాడు. ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర ఎటువంటి డిఫెన్స్ అనేది లేదు. అండ్ మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. మనకంత టైం లేదు కాబట్టి ఇప్పుడు నా జడ్జ్‌మెంట్ ఏంటంటే ఆల్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఆర్ కండెమ్డ్ టు డెత్ బై వీల్ అనేసి అంటాడు. దాంతో ఆ పక్కన వీల్ పట్టుకున్నోడు ఫుల్ పంప్ అయిపోతా ఉంటాడు. అక్కడున్న ఆ అక్యూజ్డ్ పీపుల్ అందరూ గట్టిగా అరుస్తారనమాట. లోడ్ ఆఫ్ క్రాప్ మీకసలు మర్సీ అనేదే లేదు. నేను నిన్ను చంపేస్తా అనేసి అరుస్తా ఉంటారు. ఈ గ్యాప్‌లో మిగతా ఇద్దరు ఎనక్కెళ్ళి ఒక స్టాండ్ లాంటి దాన్ని తీసుకొస్తారనమాట. వాళ్ళందరినీ అక్కడ చేతులతో గట్టిగా పట్టుకొని మొత్తం వాళ్ళకున్న 4 లింబ్స్ బ్రేక్ చేస్తా ఉంటారనమాట. హ్యాండ్స్, లెగ్స్ అన్నీ విరగ్గొట్టేస్తా ఉంటారు. అక్కడ వాళ్ళందరూ గట్టిగా అరుస్తా ఉంటారనమాట. ఒక పక్క ఫర్నిస్ స్లోగా హెల్మెట్ తీసి చిన్న స్మైల్ ఇస్తది. ఏంట్రా తిను నవ్వుతుంది అని సర్పికోగాడు కూడా చూస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లా వాడి కాళ్ళు చేతులు ఇరగ్గొట్టేసి ఒక వీల్ లాంటి దానికి కట్టేస్తారు వాడిని బ్రతికుండగానే. ఆ వైస్ కమాండర్ గాడు కూడా అట్రాషియస్ అనేసి అనుకుంటాడు లోపల. తర్వాత అక్కడున్న సోల్జర్స్ నెక్స్ట్ అనేసి పిలుస్తారు. ఇంకా నెక్స్ట్ ఉన్నోడికి ఫుల్ భయమేస్తది. ఆడు పరిగెట్టుకుంటూ ఒక అమ్మాయి దగ్గరికెళ్ళిపోయి దయచేసి నాకు హెల్ప్ చెయ్యి అనేసి ఏడుస్తా ఉంటాడు. ఆ అమ్మాయేమో వాడిని పట్టుకొని ఫేస్ రుద్దుతా ఉంటది. సడెన్‌గా ఎనకాల నుంచి ఇంకొక అమ్మాయి వచ్చి హేయ్! ఏం చేస్తున్నావు నువ్వు? అలా చేస్తే నువ్వు కూడా ఇన్వాల్వ్ అవుతావు అనేసి లాగడానికి ట్రై చేస్తది. అక్కడున్న సోల్జర్ గాడు అక్కడికొచ్చి హేయ్! ఏం చేస్తున్నావు నువ్వు అనేసి అరుస్తాడు. ఆ అమ్మాయి దగ్గరికెళ్ళి హే అమ్మాయి! నువ్వు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యున్నావా అనేసి అడుగుతారు. ఆ కిందున్నోడు హెల్ప్ అనేసి అరుస్తా ఉంటాడు. ఆ పక్కనున్న వేరే అమ్మాయేమో హే! అటువంటిదేమీ లేదు. తినకి వీళ్ళకి సంబంధం లేదు అని చెప్పడానికి ట్రై చేస్తది గానీ, ఆ సోల్జర్ గాడు షట్ అప్ అనేసి గట్టిగా అరుస్తాడు. తర్వాత హెల్మెట్ తీసి చూస్తే ఆ అమ్మాయి నోట్లో నుంచి మొత్తం సలైవా వస్తా ఉంటది. దాంతో ఇంక ఆడికి అర్థమైపోద్దనమాట అది పిచ్చిదని చెప్పి. ఇంకా ఆ ట్రైటర్ గాడిని లాక్కొని పోతా ఉంటారు. ఆ పక్కనే హెల్ప్ చేయడానికొచ్చిన అమ్మాయి నా పేరు లూకా నువ్వు బానే ఉన్నావా అనేసి అడిగిద్ది. ఇది చూస్తుంటే నాకసలు నచ్చడం లేదు. నిజానికి వాళ్ళెళ్ళే ప్లేస్‌కే నేను కూడా ఎళ్తున్నాను. ఇదంతా చూసిన తర్వాత ప్లేగొచ్చి అందరూ చచ్చిన నా విలేజ్‌కే తిరిగెళ్ళాలనుంది అనేసి చెప్పిద్ది. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో చూపిస్తారు బ్రో ఒక ప్యానెలు. ఆళ్ళందరూ బ్రతికే ఉంటారు. ఆ పెద్ద పెద్ద వీల్స్‌తో వాళ్ళనలా గాల్లో ఎలాడదీస్తా ఉంటారు. కట్టేసి ఒక పక్క ఆ కాకులొచ్చి వాళ్ళని తింటా ఉంటాయి. కింద నుంచి ఈ అమ్మాయి చూస్తా ఉంటదనమాట. ఆ లూకా అనే అమ్మాయి లాగేస్తది. హే! ఎంతసేపు వాళ్ళని చూస్తూ ఉంటావు పద వెళ్దాము అని. అలా వాళ్ళని చూస్తే నీకు జ్వరమొస్తుంది అని చెప్పిద్ది. కట్ చేస్తే నెక్స్ట్ చూపిస్తారు. ఇంతకీ తనెవరో కాదు కాస్కా అనమాట. తను పిచ్చిదానిలా నవ్వుతా ఉంటది. ఒక పక్క వాళ్ళని చూస్తే వాళ్ళు ఫుల్ అరుస్తా ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళని ఆ కాకులు తినేస్తా ఉంటాయి కదా! ఒక పక్క నుంచి. దాంతో ఈ వాల్యూమ్ ఎండ్.
ఈ వాల్యూమ్‌కైతే ఇంతే గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోకి ఒక లైక్ కొట్టేయండి అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫర్ నౌ.